సో మరి ఇవాల్టి వొకాబులరీలో ఫస్ట్ వర్డ్ వచ్చేసి క్వాండరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాండరీ? క్వాండరీ అంటే ఒక చిక్కుముడి అన్నట్టు. ఏ స్టేట్ ఆఫ్ అన్సర్టెనిటీ, పర్ప్లెక్సిటీ ఓవర్ వాట్ టు డూ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఉంటుంది, నీకు ఏం చేయాలో తెలీదు, ఎలా ముందుకెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఒక రకమైన డైలమా, ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక రకమైన ఏం చేయాలో తెలియని పరిస్థితిని మనం క్వాండరీ అని చెప్పి అంటాం. సో డైలమా, ప్రిడికమెంట్ ఈజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అర్థం. ఇంపాస్ అంటే అర్థం ఏంటి? ఒక డెడ్ లాక్ అంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. లాక్ జామ్, డెడ్ లాక్, ఓకే, ఇంపాస్, ఇలాంటి పదాలన్నీ ఏంటమ్మా అర్థం? ఎటు వెళ్ళాలో తెలియని ఒక సిచ్యువేషను. అలా యాంటనిమ్స్ సర్టెనిటీ, సొల్యూషన్, రెజల్యూషన్, వీటన్నిటిని మనం యాంటనిమ్స్ అని తీసుకోవచ్చు. ది పాలసీ మేకర్స్ వర్ ఇన్ ఏ క్వాండరీ అబౌట్ వెదర్ టు ప్రయారిటైజ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పాలసీ మేకర్స్ అందరూ కూడా చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. దేవర్ ఇన్ ఏ క్వాండరీ అంటే ఏం చేయాలో తెలియట్లేదు. వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రయారిటీ ఇవ్వాలా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రయారిటీ ఇవ్వాలా? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? రోడ్లు, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా పథకాలు, స్కీములు ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే విషయం తెలియక పాలసీ మేకర్స్ వర్ ఇన్ ఎ క్వాండరీ. దేవర్ ఇన్ ఎ క్వాండరీ. అర్థమైందా? ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్లో, స్టేట్ ఆఫ్ అన్సర్టెనిటీలో ఉన్నారని. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టెంటేటివ్. టెంటేటివ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ నాట్ సర్టెన్ ఆర్ ఫిక్స్డ్, హెజిటెంట్, కాషియస్ అని అర్థం. సో టెంటేటివ్ షెడ్యూల్, మీకు IBPS హ్యాస్ రిలీజ్డ్ ఏ టెంటేటివ్ క్యాలెండర్ అంటారు. టెంటేటివ్ క్యాలెండర్ అంటే ఎగ్జాక్ట్గా ఏ రోజని చెప్పకపోయినప్పటికీ అప్రాక్సిమేట్గా పలానా టైంలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అని చెప్తారు చూడండి. సో టెంటేటివ్ క్యాలెండర్. అలాగే APPSC, TGPSC కూడా టెంటేటివ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తాయి. పలానా టైంలో మీకు Group 1 ఉండొచ్చు, పలానా టైంలో Group 2 ఉండొచ్చు అని చెప్తారు కదా. అలాంటి వాటిని మనం టెంటేటివ్ అని చెప్పేసి అంటాం. సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫిక్స్డ్, సర్టెన్గా ఫిక్స్డ్గా ఉండకపోతే అది టెంటేటివ్ అవుతుంది. ఓకే, నీకు పెళ్ళి ఫిక్స్ అయింది ఎప్పుడు అంటే టెంటేటివ్లీ ఇన్ మే ఆర్ జూన్ అంటాం. మే కానీ జూన్ కానీ. సంథింగ్ అన్సర్టెన్, అలా ప్రొవిజనల్, అన్సర్టెన్, హెజిటెంట్ ఇలాంటి వాటిని మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటనిమ్స్ డెఫినెట్, కన్క్లూజివ్, కాన్ఫిడెంట్, ఇవి యాంటనిమ్స్. ది ప్రైవేట్ సెక్టర్ రిమైన్స్ టెంటేటివ్ అబౌట్ ఇనిషియేటింగ్ న్యూ ప్రాజెక్ట్స్ డ్యూ టు డిమాండ్ కన్సర్న్స్. ప్రైవేట్ సెక్టర్ రిమైన్స్ టెంటేటివ్గా ఉంది అంటే ఏంటి? అన్సర్టెన్గా ఉంది, హెజిటెంట్గా ఉంది. ఏ విషయంలో? అబౌట్ ఇనిషియేటింగ్ న్యూ ప్రాజెక్ట్స్ డ్యూ టు డిమాండ్ కన్సర్న్స్. అంటే డిమాండ్ ఎనఫ్ ఉందా లేదా, మార్కెట్ నుంచి ఎనఫ్ డిమాండ్ లేదు, ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని ప్రైవేట్ సెక్టర్ టెంటేటివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అడుగుతారు మీరు విజయవాడలో బ్రాంచ్ పెట్టండి, హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టండి, ఎక్కడ బ్రాంచ్ పెట్టండి అని. సో పెట్టేవాడు ఏం ఆలోచిస్తాడు? వీళ్ళు ఇలాగే అంటారు, పెడితే ఎనఫ్ అడ్మిషన్స్ అవుతాయా లేవా, డిమాండ్ ఉంటుందా లేదా అని ఆ బిజినెస్ పెట్టేవాడు ఆలోచిస్తాడు. హీ థింక్స్ హీస్ టెంటేటివ్, హీస్ నాట్ సర్టెన్. ఇలా ఉంటుందన్నమాట. మల్టిప్లయర్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. సార్ మల్టిప్లై చేయడం మాకు తెలుసు, అది మ్యాథ్స్, దీన్ని తీసుకొచ్చి మీరు వొకాబులరీలో పెట్టారు, అసలు మల్టిప్లయర్ అనేది ఎందుకు పెట్టారు అని మీకు అనిపిస్తుంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్, ఎందుకంటే ఎకనామిక్ టర్మ్ ఇది ఎలా యూజ్ చేస్తారంటే చూడండి, ఎ ఫ్యాక్టర్ దట్ యాంప్లిఫైస్ ఆర్ ఇంక్రీజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎన్ ఇనీషియల్ యాక్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఎకానమీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఇది మీకు లైన్ బై లైన్ చెప్పినప్పుడు చెప్తాను, బట్ అందాక ఒక అండర్స్టాండింగ్ కోసం ఇక్కడోసారి అక్కడోసారి 2 సార్లు చెప్పేస్తాను. సో బేసిక్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ బాగా ఎక్కువగా ఖర్చు పెట్టింది అనుకోండి. దేనికోసం? రకరకాల ప్రాజెక్ట్స్ కోసం. దేనికోసం అమ్మా? ప్రాజెక్ట్స్ అంటే రోడ్లు, పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటి కోసం ఖర్చు పెట్టింది అనుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది? లాట్ ఆఫ్ జాబ్స్ జనరేట్ అవుతాయి.
మన ప్రాజెక్టులన్నీ వచ్చాయంటే మరి అవి టేకప్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. చాలా జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో జాబ్స్ జనరేట్ అయినప్పుడు ప్రజల చేతుల్లోకి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది. పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. విత్ దిస్ మనీ వాట్ డూ పీపుల్ డూ? పీపుల్ స్పెండ్ చేస్తారు. మరి ఎక్సెస్ డబ్బులు, ఇప్పటి వరకు లేని డబ్బులు వీళ్ళకి అడిషనల్గా వర్క్ క్రియేట్ అయింది. ఆ వర్క్ వల్ల డబ్బులు రావడం వల్ల ప్రజలు ఏం చేస్తారు? డబ్బుల్ని ఖర్చు పెడతారు. ప్రజలు ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఖర్చు పెట్టడం అంటే అర్థం ఏంటి? దేనికి ఖర్చు పెడతారు? ఏదో వస్తువు కొనడానికో, లేదా ఏదో సేవ, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, సర్వీసెస్ కానీ, లేకపోతే గుడ్స్ కోసం కానీ ఖర్చు పెడతారు. మరి పెట్టినప్పుడు వీటికి డిమాండ్ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది? డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఎవరైతే ప్రొడ్యూసర్స్ అంటే వస్తువులు మరియు సేవల్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్కి విపరీతంగా జాబ్స్ క్రియేట్ అయ్యి విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఎక్కడ కోచింగ్ కావాలంటే అక్కడ మీకు డబ్బులు ఇస్తారు. మీరు ఏ వస్తువు కావాలంటే మీ పేరెంట్స్ కొంటారు. అలా మీరు ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు లెట్సే ఇంగ్లీష్ క్లాసెస్ ఇప్పటికీ చాలామందికి కావాలి, కానీ 1000 రూపాయలు కూడా సర్దుబాటు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ పేరెంట్స్కి వర్క్ దొరికి ఇన్కమ్ వచ్చి మీకు ఇచ్చారనుకోండి. సో మీలో చాలామంది ఇంకా ఇప్పుడు కొంటున్న వాళ్ళకి ఒక 10 రెట్లు 100 రెట్ల మంది కొన్నారనుకోండి. ఇంకొంతమంది సార్ మేము ఆఫ్లైన్ వచ్చేస్తాం, మీ దగ్గరికి వచ్చేస్తాం, మీ దగ్గర నుండి మీకు నేర్పించడానికి కొంతమంది అడుగుతారు. అలా వచ్చేస్తామని అనవచ్చు. అలా విపరీతంగా డిమాండ్ పెరిగితే ఐ మైట్ స్టార్ట్ ఏ న్యూ బ్రాంచ్, కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రొడక్షన్. నేను సర్వీసెస్లో ప్రొడక్షన్ చెప్పాను. అదే వస్తువులు అనుకోండి, సైకిల్లో, చాక్లెట్లో, బిస్కెట్లో ఏదో ఒకటి అనుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమైంది? ఇనీషియల్గా గవర్నమెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, పెట్టుబడి ఏదైతే ఉందో, అది ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా పెట్టుబడి పెట్టేలా చేశాయి. అది దేనికి దారితీసింది? మల్టీప్లయర్ ఎఫెక్ట్కి దారితీసింది. అంటే ఒక మంచి ఇంకా ఎంతో మంచికి దారితీయడం, ఒక ప్లస్ ఇంకెన్నో ప్లస్లకి దారితీయడం. అంటే ఇది పెట్టగానే జస్ట్ ఇక్కడ జాబ్స్తో ఆగిపోలేదు. ఈ జాబ్స్ వల్ల ఎక్సెస్ క్యాష్ జనరేట్ అయ్యి, దానివల్ల స్పెండింగ్ పెరిగి, డిమాండ్ పెరిగి, ప్రొడక్షన్ పెరిగి, ప్రొడక్షన్ పెరిగితే మళ్ళీ ఏంటి? దీనివల్ల మళ్ళీ అడిషనల్ జాబ్స్. ప్రొడక్షన్ పెరిగిందంటే జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఈ జాబ్స్ వల్ల మళ్ళీ ప్రజల చేతుల్లోకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగితే మళ్ళీ వస్తువులు సేవలకి డిమాండ్ పెరుగుతుంది. ఇది ఒక మంచి వర్చువస్ సైకిల్ లాగా బిల్డ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. అర్థమైందా? ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? విన్న వాళ్ళందరూ? ఇట్ హెస్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ ఎ వర్చువస్ సైకిల్. వర్చువస్ సైకిల్ అంటే అర్థం ఏంటి? వన్ పాజిటివ్ లీడ్స్ టు మెనీ పాజిటివ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? విషియస్ సైకిల్. విషియస్ సైకిల్ అంటే దానికి ఆపోజిట్. వన్ నెగిటివ్ లీడ్స్ టు మెనీ నెగిటివ్స్. ఒక నెగిటివ్ ఇంకో నెగిటివ్కి, ఇంకో నెగిటివ్కి, ఇంకో నెగిటివ్కి, ఇంకో నెగిటివ్కి అలా తీసుకెళ్ళడం. అలా తీసుకెళ్ళడాన్ని మనం విషియస్ సైకిల్ అంటాం. ఒక పాజిటివ్ ఇంకో పాజిటివ్కి, ఇంకో పాజిటివ్కి తీసుకెళ్ళడాన్ని మనం వర్చువస్ సైకిల్ అని చెప్పి అంటాం. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? ఒకసారి కన్ఫర్మ్ చేయండి అందరూ. సినోనిమ్స్: ఎన్హాన్సర్, మ్యాగ్నిఫైయర్, క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ అంటే ఏదన్నా కెమిస్ట్రీలో మీరు వినుంటారు కదా, స్పీడప్ చేసేదాన్ని క్యాటలిస్ట్ అంటాం. మ్యాగ్నిఫై అంటే పెద్దది చేసేదాన్ని మ్యాగ్నిఫైయర్ అంటాం. ఎన్హాన్స్ అంటే ఇంకా ఇంక్రీజ్ చేయడం. యాంటనిమ్స్: రెడ్యూసర్, డిమినిషర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆన్ జాబ్ క్రియేషన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల జాబ్ క్రియేషన్ పైన మరియు ఎకనామిక్ యాక్టివిటీ పైన స్ట్రాంగ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని అర్థం. అర్థమైందా? ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమో జాబ్ క్రియేషన్కి దారితీస్తుంది, దానివల్ల డిమాండ్, ఇన్కమ్ పెరగడం, ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడం. అలా. నెక్స్ట్ వర్డ్ ఎగ్జార్టేషన్. ఎగ్జార్టేషన్ ఈజ్ ఎ నౌన్. దాని అర్థం ఏంటి? an address or communication emphatically urging someone to do something. ఎగ్జార్టేషన్ అంటే అర్థం ఏంటమ్మా? పలానా చెయ్యండి అని గట్టిగా చెప్పడాన్ని మనం ఎగ్జార్టేషన్ అంటాం. ఇఫ్ ఐ టెల్ యూ
టు రీడ్ ఎడిటోరియల్ డైలీ. ప్రతిరోజు మీరు ఖచ్చితంగా ఎడిటోరియల్ చదవండి 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 అని నొక్కి నొక్కి నేను చెప్తున్నాను అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఎగ్జార్టేషన్. ఒక స్ట్రాంగ్ ఎంఫటిక్గా నొక్కి నొక్కి చెప్పడం, అర్జ్ చేయడం. అర్జ్, ఎంకరేజ్, అపీల్. యాంటనిమ్స్ డిటర్. డిటర్ అంటే ఏంటి? డిస్కరేజ్ చేయడం. డిస్కరేజ్మెంట్, డిటర్, ఇవన్నీ యాంటనిమ్స్. డిస్పైట్ ద గవర్నమెంట్స్ ఎగ్జార్టేషన్స్, అంటే గవర్నమెంట్ ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ప్రైవేట్ ప్లేయర్స్ రిమైన్ కాషియస్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ రిమైన్ కాషియస్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్. క్యాపిటల్ ఎక్స్పాన్షన్ విషయంలో కాషియస్గా ఉన్నారు అంటే పెట్టుబడులు పెట్టే విషయంలో కాషియస్గా ఉన్నారు అని అర్థం. అంటే జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు 1-2 సార్లు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వయబుల్. వయబుల్ అంటే వర్కౌట్ అవుతుంది, క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ, ఫీజిబిలీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టాలి అనుకుంటున్నాను అనుకోండి. హైదరాబాద్లో బ్రాంచ్ పెడితే ఫస్ట్ ఏం చెక్ చేస్తాను? వయబిలిటీ, అసలు వర్కౌట్ అవుతుందా? బ్రాంచ్ పెడితే ఇన్వెస్ట్మెంట్ ఎంత, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, ఫ్యాకల్టీస్కి ఎంత అవుతుంది, వాటికి ఎంత అవుతుంది, నేను ఎంత పెడితే నాకు అసలు అది వర్కౌట్ అవుతుందా అవ్వదా? అవుతుంది అంటే ఇట్స్ ఎ వైబుల్ ప్రాజెక్ట్, అవ్వకపోతే అన్వైబుల్ ప్రాజెక్ట్. సినోనిమ్స్ ఏంటి? ఫీజిబుల్, వర్కబుల్, ప్రాక్టికల్, ఇవన్నీ సినోనిమ్స్. ఇంప్రాక్టికల్, అన్ఫీజిబుల్, ఇంపాసిబుల్, ఇవన్నీ యాంటనిమ్స్. వర్కౌట్ అవ్వవు, ప్రాక్టికల్ కాదు, వర్కౌట్ అవ్వవు అని అర్థం. నో న్యూ ఇన్వెస్ట్మెంట్ విల్ బి మేడ్ అన్లెస్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఫినాన్షియల్లీ వైబుల్. సో ప్రాజెక్ట్ ఫినాన్షియల్గా వైబుల్, వర్కౌట్ అయితే తప్పితే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగవు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెయినింగ్. వెయినింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ వర్బ్. అంటే డిక్రీజింగ్ ఇన్ సైజ్, స్ట్రెంగ్త్ ఆర్ ఎక్స్టెంట్, బికమింగ్ వీకర్. అంటే సైజ్ తగ్గిపోవడం, స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, టైంలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అని చెప్తారు. ఎక్స్టెంట్, ఆ లిమిట్ తగ్గిపోవడం, వీక్ అయిపోవడం. ఓకే, దాన్ని మనం వెయినింగ్ అంటాం. డిక్లైనింగ్, డిమినిషింగ్, సబ్సైడింగ్, తగ్గిపోవడం. యాంటనిమ్స్ ఇంక్రీజింగ్, గ్రోయింగ్, ఇంటెన్సిఫైయింగ్, ఇవన్నీ యాంటనిమ్స్. ద డిమాండ్ ఇన్ అర్బన్ మార్కెట్స్ అపియర్స్ టు బి వేనింగ్, డిస్కరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. అర్బన్ మార్కెట్స్లో డిమాండ్ చూస్తుంటే తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. డిస్కరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అది డిస్కరేజ్ చేస్తుంది. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కార్పొరేట్స్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్లోనూ కొత్త బిజినెస్ చేయడంలోనూ పెట్టేదాన్ని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రెక్టిట్యూడ్. రెక్టిట్యూడ్ మీన్స్ మోరల్లీ కరెక్ట్ బిహేవియర్ ఆర్ థింకింగ్ ఆర్ అప్రైట్నెస్. ఎవరైతే ఆనెస్ట్గా, ఇంటెగ్రిటీతో ఉంటారో అతను రెక్టిట్యూడ్తో ఉన్నారని అర్థం. హిస్ బిహేవియర్ కెన్ బి టర్మ్డ్ యాజ్ రెక్టిట్యూడ్. సో ఇంటెగ్రిటీ, రైటియస్నెస్, ప్రొబిటీ, ఇవన్నీ దీనికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. డిజానెస్టీ, కరప్షన్, డిప్రైవిటీ, ఇవన్నీ కూడా కరప్ట్ బిహేవియర్, రాంగ్ బిహేవియర్, తప్పుడు బిహేవియర్ అని దాని యొక్క అర్థం. మెయింటైనింగ్ ఫిస్కల్ రెక్టిట్యూడ్ వైల్ బూస్టింగ్ పబ్లిక్ స్పెండింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్. మెయింటైనింగ్ ఫిస్కల్ రెక్టిట్యూడ్ వైల్ బూస్టింగ్ పబ్లిక్ స్పెండింగ్. నాకు అది చెప్తున్నాను. ఫిస్కల్ రెక్టిట్యూడ్ అంటే అర్థం ఏంటమ్మా? కరెక్ట్ బిహేవియర్ని మెయింటైన్ చేయడం. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో. వైల్ బూస్టింగ్ పబ్లిక్ స్పెండింగ్ అంటే గవర్నమెంట్ చేసే స్పెండింగ్ని పబ్లిక్ స్పెండింగ్ అంటాం. అది బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్ చేయడం. అది స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉండాలి, వేస్టేజ్ జరగకుండా చూడాలి. ఇది సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ది గవర్నమెంట్కి అది చాలా క్లిష్టమైన, డిఫికల్ట్, సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ అని మనం చెప్తాం. Macroeconomic is an adjective. It means
relating to the large scale are general economic factors such as national productivity and interest rates. మైక్రో వర్సెస్ మ్యాక్రో ఇంతకుముందు చెప్పాను చాలాసార్లు, తెలియని వాళ్ళకి మరొకసారి వినండి. మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మైక్రో అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అన్ ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ లేదా ఒక కంపెనీ డెసిషన్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్కెట్లోకి వెళ్ళి చేపల మార్కెట్లోకి వెళ్ళాను. ఏ చేప కొనాలని చెప్పి ఆలోచిస్తున్నాను. వంజరం అంటే 700 చెప్తున్నాడు, కోనెం అంటే 900 చెప్తున్నాడు, ఇంకేదో చేప అయితే 150 చెప్తున్నాడు. మన దగ్గర ఉన్న డబ్బులకి ఏది కొంటే బెటరు, ఎటు వెళ్తే బెటర్ ఆలోచించాను అనుకోండి. దట్ కమ్స్ అండర్ మైక్రో ఎకనామిక్స్. అంటే ఒక ఇండివిజువల్ లెవెల్లో కావచ్చు, ఒక ఫ్యామిలీ లెవెల్లో కావచ్చు, లేదా ఒక కంపెనీ లెవెల్లో కావచ్చు. వాళ్ళ డెసిషన్ మేకింగ్, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పారామీటర్స్ అన్ని మైక్రో ఎకనామిక్స్ కిందకు వస్తాయి. బట్ వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్? మ్యాక్రో అంటే కంట్రీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలన్నింటినీ మనం మ్యాక్రో ఎకనామిక్స్ కింద మాట్లాడతాం. లైక్ జీడిపి, రెపో రేట్, ఇలాంటివన్నీ కూడా మ్యాక్రో కిందకు వస్తాయి. ఇన్ఫ్లేషన్, దీస్ ఆర్ ద థింగ్స్. అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, ఇవి ఎంటైర్ కంట్రీకి చెందినవి, మొత్తం కంట్రీ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు. సో దే కమ్ అండర్ మ్యాక్రో. అర్థమైందా మైక్రో డిఫరెన్స్? చెప్పండి. సినోనిమ్స్: బ్రాడ్ స్కేల్, నేషనల్, అగ్రిగేట్. యాంటోనిమ్స్: మైక్రో ఎకనామిక్, లోకలైజ్డ్, ఇండివిజువల్ లెవెల్. ఎఫెక్టివ్ మైక్రో ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్ నీడెడ్ టు బూస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని బూస్ట్ చేయాలంటే, స్ట్రెంగ్తెన్ చేయాలంటే ఎఫెక్టివ్ మైక్రో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి అవసరం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎక్స్పీడైట్, అంటే స్పీడప్. ఎక్స్పీడైట్ చేయడం అంటే అర్థం ఏంటి? స్పీడప్. టు మేక్ అన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ హ్యాపెన్ సూనర్ ఆర్ బీ అకంప్లిష్డ్ మోర్ క్విక్లీ. గతసారి మీకు గుర్తుందా, మనం ఎడిటోరియల్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి, సార్ మీరు 10 words చెప్పడానికి 30 minutes తీసుకుంటున్నారు, మీరు 15 minutesలో చెప్పేయండి లేదా 10 minutesలో చెప్పేయండి అంది. సో వాట్ వాజ్ షీ ఆస్కింగ్? షీ వాజ్ ఆస్కింగ్ మీ టు ఎక్స్పీడైట్. మీరు స్పీడప్ చేయండి, ఇంకా ఫాస్ట్గా చెప్పండి అన్నారు. సో ఫాస్ట్గా చెప్పాలా, బాగా చెప్పాలా అంటే నేను ఎప్పుడు కూడా బాగా చెప్పడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. తొందరగా చెప్పేసి మీకు చెప్పాల్సింది చెప్పకపోవడం కన్నా ఒక పావు గంట ఎక్కువైనా సరే మీకు చెప్పాల్సింది బాగా చెప్తే నాకు తృప్తి ఉంటుంది. సో నేను అప్పుడు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్పీడైట్ అంటే మీనింగ్ ఏంటి? స్పీడప్. యాక్సిలరేట్, హెజన్, ఫెసిలిటేట్, ఇవన్నీ సినోనిమ్స్. డిలే, హిండర్, అబ్స్ట్రక్ట్, ఇవన్నీ యాంటోనిమ్స్. The government must expedite reforms to make the investment climate more favorable. ఎకనామిక్ రిఫార్మ్స్ గవర్నమెంట్ తీసుకురావాల్సి ఉన్నాయి, వాటిని ఇంకా సాగదీయకుండా తొందరగా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఓకేనా? తొందరగా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పీడైట్, స్పీడప్. నెక్స్ట్ వర్డ్ ఫిస్కల్. ఫిస్కల్ అంటే రిలేటెడ్ టు గవర్నమెంట్ రెవెన్యూ, ట్యాక్సెస్, పబ్లిక్ ఫినాన్సెస్, అలాంటి దాన్ని మనం ఫిస్కల్ అని చెప్పంటాం. ఫినాన్షియల్, మానిటరీ, ఎకనామిక్, ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్: నాన్ ఫినాన్షియల్. స్ట్రాంగ్ ఫిస్కల్ సపోర్ట్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రా డెవలప్మెంట్ని మెయింటైన్ చేయాలంటే స్ట్రాంగ్ ఫిస్కల్ సపోర్ట్ అనేది అవసరము. అలా ఉంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది అని అర్థం. ఓకే, మరి చూస్తున్న వాళ్ళందరూ కూడా సైలెంట్గా వినకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ స్టేటస్లో పెట్టడం మర్చిపోవద్దు. వేరే వాట్సాప్ గ్రూప్లో పెడితే వాళ్ళు ఇరిటేట్ అవుతారు, వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అని మీకు అనుమానాలు ఉన్నా మీరు మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. తద్వారా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ దీని గురించి తెలుస్తుంది. వీలైనంత మందికి మన ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది. దానివల్ల నాకు ఇంకా ఫర్దర్ మోటివేషన్ అనేది వస్తుంది చెప్పడానికి. సో ఇంకా మన కోర్స్లో జాయిన్ కాని వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు ఫౌండేషన్ క్లాసెస్ అని రికార్డెడ్ ఫార్మాట్లో వస్తాయి. ఇవి కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్స్ క్లాసెస్, టెస్ట్ అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు లైవ్ ఫార్మాట్లో కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఒకరోజు మెయిన్స్ క్లాస్ అయితే ఇంకో రోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అలా జరుగుతూ ఉంటుంది.
ఈ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రిలిమ్స్ ముందు ఫోకస్ ఎక్కువ ప్రిలిమ్స్ మీద ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయాక కంప్లీట్గా టెస్ట్లు కూడా మెయిన్సే ఉంటాయి. మెయిన్స్ టెస్ట్లే ఉంటాయి, మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్స్, మెయిన్స్ క్లాసులు మొత్తం 6 రోజులు కూడా మెయిన్సే ఉంటుంది. ప్రిలిమ్స్ టైంలో 50% మెయిన్స్, 50% ప్రిలిమ్స్కి ఇస్తాం. అండ్ ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో మీరు అది చూసుకుంటే సరిపోతుంది. సో 999 రూపీస్కి మీకు ఇది అందుబాటులో ఉంది. అండ్ కంప్లీట్గా 110% మొత్తం క్లాసులన్నీ నేనే డీల్ చేస్తాను. మధ్యలో వేరే వాళ్ళకి అప్పచెప్పడం కానీ, వేరే ఫ్యాకల్టీని పెట్టడం కానీ జరగదు. సో చాలామంది అదొక భయపడతారు. సో లోపల వేరే ఫ్యాకల్టీని పెడతారంటే వేరే ఫ్యాకల్టీ ఉండరు, నేనే చెప్తాను. ఎండ్ టు ఎండ్ క్లాసెస్ అన్ని నేనే డీల్ చేస్తాను. మరి ఇవాల్టి ఆర్టికల్లోకి వస్తే, ఈరోజు ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇనాగరల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఇనాగరల్ ఆఫర్ అంటారు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఆఫర్ ఇస్తున్నాం. సో మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ అన్ యాక్టివిటీ ఆర్ పీరియడ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్. సో ఇనీషియల్, ఫస్ట్, ఓపెనింగ్, కమెన్సింగ్. ఒక షాపు కొత్తగా ఓపెన్ చేస్తారు అనుకోండి, ఇనాగరల్ ఆఫర్ అని పెడతారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ నేను ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఇనాగరల్ ఆఫర్ అని చెప్పేసి అప్పుడు పెట్టాం. సో ఇట్లా బిగినింగ్ని ఇండికేట్ చేసేది ఇనాగరల్. ఫైనల్, కన్క్లూడింగ్, క్లోజింగ్ ఇవన్నీ యాంటనిమ్స్. ది ఇనాగరల్ అడ్రస్ అవుట్లైన్ ది ప్రెసిడెంట్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్. సో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సో ఆయన కమెన్స్మెంట్, ఆ ఇనాగరల్ అడ్రస్ ఇచ్చారు. అడ్రస్ అంటే స్పీచ్, అంటే ఉద్దేశించి మాట్లాడడాన్ని మనం అడ్రస్ అంటాం. సో హీ అడ్రస్డ్ ద నేషన్ అంటే జాతిని ఉద్దేశించి మాట్లాడారు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు అని అర్థం. సో ఆయన విజన్ ఏంటనేది ఆ స్పీచ్లో అవుట్లైన్ చేయడం అనేది జరిగింది. డిసైసివ్, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసైసివ్. డిసైసివ్ అంటే అర్థం ఏంటి? కన్క్లూజివ్, హ్యావింగ్ ఆర్ షోయింగ్ ది ఎబిలిటీ టు మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో ఎప్పుడైనా ఒక పర్సన్ డిసైసివ్గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు, సాగదీయట్లేదు, మేనమేషాలు లెక్కించట్లేదు, కన్క్లూజివ్గా ఉన్నాడు అని అర్థం. సో కన్క్లూజివ్, డెఫినిటివ్, రిజల్యూట్, డిటర్మైన్డ్ ఇవన్నీ మనకి డిసైసివ్కి సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటనిమ్స్ ఇండిసైసివ్, టెంటేటివ్, హెసిటెంట్ ఇవన్నీ యాంటనిమ్స్గా మనం చెప్పొచ్చు. ఈ వర్డ్స్ అన్నీ యాంటనిమ్స్. టెంటేటివ్ నిన్న వచ్చింది గుర్తుందా? టెంటేటివ్ అంటే అన్సర్టెన్, తేల్చుకోలేకపోవడం, ఎగ్జాక్ట్గా ఎప్పుడని చెప్పకపోవడం. సో దానికి ఆపోజిట్ డిసైసివ్ అని చెప్పొచ్చు. హిస్ డిసైసివ్ విక్టరీ ఇన్ ద ఎలక్షన్స్ షాక్డ్ పొలిటికల్ అనలిస్ట్స్. రాజకీయ విశ్లేషకుల్ని అది షాక్కి గురి చేసింది. ఏంటి? ఆయన యొక్క డిసైసివ్ విక్టరీ అంటే కన్క్లూజివ్ విక్టరీ. ఇక్కడ డిసైసివ్ అంటే ఈ డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవడం అనే మీనింగ్ కాదు. కన్క్లూజివ్, పక్కా, నీకు ఎటువంటి అనుమానాలకి తావివ్వకుండా, స్కోప్ ఇవ్వకుండా, ఫైనల్, కన్క్లూజివ్, తేలిపోయేలాగా అంతే. అలాంటి విక్టరీని డిసైసివ్ విక్టరీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బీజేపీకి మన జనరల్ ఎలక్షన్స్ వచ్చింది డిసైసివ్ విక్టరీ కాదు. అంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ వచ్చాక కానీ బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. సో అలాంటప్పుడు దాన్ని డిసైసివ్ విక్టరీ అనం. అదే బీజేపీకే ఇండిపెండెంట్గా ఒక్క బీజేపీ పార్టీకి 300 సీట్లు వచ్చి ఉంటే అప్పుడు డిసైసివ్ విక్టరీ, కన్క్లూజివ్ విక్టరీ వచ్చిందని అంటాం. సో రెండు మీనింగ్స్, కన్క్లూజివ్ అంటే అక్కడ తేలిపోయింది అన్నట్టు, ఇంకో మీనింగ్ స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోవడం, ఫాస్ట్గా తీసేసుకోవడం. రెండు వేరు వేరు మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ డిసైసివ్ విక్టరీ అంటే అర్థం ఏంటమ్మా? అంటే కన్క్లూజివ్ అంటే పక్కా, ఎక్కడ కూడా అనుమానాలకి తావు లేకుండా పక్కా గెలుపు ఆయనకు వచ్చింది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? మనకి గవర్నమెంట్ అని అంటాం కదా, వెనెవర్ వి యూజ్ ద గవర్నమెంట్ ఇందులో 3 భాగాలు ఉంటాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో అందులో లెజిస్లేచర్ యొక్క పని ఏంటి? టు మేక్ లాస్, చట్టాలని చేయడం. మరి ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? టు ఇంప్లిమెంట్ దీస్ లాస్. ఓకే, లెజిస్లేచర్ చేసే చట్టాలని, లాస్ని ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? ఇంప్లిమెంట్ చేస్తుంది. సో వాట్ అబౌట్ జ్యుడిషియరీ? జ్యుడిషియరీ ఇంటర్ప్రెట్స్ ఆర్ సపోర్ట్స్
ఆర్ ప్రొటెక్ట్స్ దీస్ లాస్. ఆ లాస్ని వైలేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళని పనిష్ చేస్తుంది. సో అందులో ఎగ్జిక్యూటివ్ యొక్క రోల్ ఏంటి? ఇంప్లిమెంటేషన్. సో రిలేటింగ్ టు ది ఎగ్జిక్యూషన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ ఆర్ పాలసీస్, అలాంటి వాళ్ళు మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. అలాగే ఇంకొక మీనింగ్, ఏ పర్సన్ విత్ మేనేజీరియల్ అథారిటీ. ఎవరికైతే మేనేజ్ చేసే అథారిటీ ఉందో అలాంటి వాళ్ళని కూడా మనం ఎగ్జిక్యూటివ్స్ అని అంటాం. వి కాల్ దెమ్ ఎగ్జిక్యూటివ్స్. ఎగ్జిక్యూటివ్ అని అంటాం. సినోనిమ్స్ అడ్మినిస్ట్రేటివ్, మేనేజీరియల్, గవర్నింగ్, ఇవన్నీ సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటోనిమ్స్ సబార్డినేట్, నాన్ మేనేజీరియల్, ఇవన్నీ యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. The executive orders were aimed at swiftly implementing policy changes. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాలసీ చేంజెస్ని స్విఫ్ట్ అంటే క్విక్గా ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయి అని అర్థం. దే వర్ ఎయిమ్డ్ ఎట్ దట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఏంటమ్మా? గెస్ వర్క్, కంజెక్చర్, హైపోథసిస్ అంటే గెస్ చేయడం. ద ఫార్మింగ్ ఆఫ్ ఎ థియరీ ఆర్ కంజెక్చర్ వితౌట్ ఫార్మ్ ఎవిడెన్స్. అంటే సరైన ఎవిడెన్స్ లేకుండా మనం చీకట్లో వేసే బాణం లేదా గెస్ వర్క్ని మనం ఊహాగానాలు అంటాం కదా, వాటిని స్పెక్యులేషన్స్ అంటాం. సో యాంటోనిమ్స్ సర్టెనిటీ, ఫ్యాక్ట్, ప్రూఫ్, ఎవిడెన్స్, ఇది యాంటోనిమ్ అవుతుంది. స్పెక్యులేషన్స్ అరోజ్ అబౌట్ ద టెక్ మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. స్పెక్యులేషన్ అరోజ్ అంటే ఊహాగానాలు వచ్చాయి. అబౌట్ ద టెక్ మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ పైన టెక్ మొఘల్స్ అంటే ఎవరమ్మా? మొఘల్స్ అంటే మొఘలులోని కాదు, గొప్పవాళ్ళు. మూవీ మొఘల్ అనేవారు ఎవరు? రామానాయుడిని. విక్టరీ వెంకటేష్ వాళ్ళ నాన్న రామాయణ అనేవారు మూవీ మొఘల్. అంటే చాలా గొప్పవాడు, అందరికన్నా చాలా గొప్పవాడు. స్టాల్ వాట్స్ అంటాం కదా, స్టాల్ వాట్ మొఘల్. టెక్ మొఘల్ అంటే టెక్నాలజీలో బాగా పేరు పొందిన వాళ్ళు. ఎవరు? ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, వీళ్ళందరూ అన్నమాట. సో వాళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు అని స్పెక్యులేషన్స్ అనేవి వచ్చాయి. అది ఓలిగార్కీ, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇదంతా కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ టర్మ్. ఓలిగార్కీ, ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ఎ కంట్రీ, ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో ఓలిగార్కీ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, ఈ కంట్రీని ఒక 6 లేదా 4 కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి. సో యూ కెన్ కాల్ ఇట్ ఎన్ ఓలిగార్కీ. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, లేదా 4 కావచ్చు, 6 కావచ్చు, 10 మంది కావచ్చు. అంటే ఒక స్మాల్ గ్రూప్ మొత్తం కంట్రీని కంట్రోల్ చేస్తుంది. సింగిల్ పర్సనే మొత్తం కంట్రోల్ చేస్తే దాన్ని మొనార్కీ అంటాం కదా, మొనార్కీ అంటాం. ఒక్కళ్ళే మొత్తం, రాచరికం, ఒక రాజే మొత్తం అంతా కంట్రోల్ చేస్తాడు. అలా కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్, బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వాళ్ళు కంట్రోల్ చేస్తారు అనుకోండి వ్యవస్థని, అలాంటి దాన్ని ఓలిగార్కీ అని చెప్పేసి అంటాం. అలాగే బిజినెస్లో ఓలిగోపొలి అంటారు. ఓలిగోపొలి, మోనోపొలి వినుంటారు కదా, మొత్తం ఒకరి చేతిలోనే బిజినెస్ అంతా కంట్రోల్ అయిపోతే, కాన్సన్ట్రేట్ అయిపోతే అది మోనోపొలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ. రైల్వే అంతా కూడా ఒక ఐఆర్సిటీసీ చేతిలోనే ఉంటుంది కదా, సో ఇది మోనోపొలి అంటాం. జియోపొలి అంటే 2 కంపెనీస్ మొత్తం బిజినెస్ని శాసిస్తూ ఉంటాయి. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ శ్రీ చైతన్య నారాయణ కావచ్చు, పెప్సీ, కోకాకోలా కావచ్చు. సో ఆ సెగ్మెంట్స్లో ఆ 2 మొత్తం డామినెంట్గా ఉంటాయి. ఓలిగోపొలి అంటే మోర్ దాన్ 2, ఒక 3, 4, 5 ఏ స్మాల్ గ్రూప్ డామినెంట్గా ఉంటే దాన్ని ఓలిగోపొలి అంటాం. అలాగే ఓలిగార్కీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం కంట్రీని కానీ, ఒక ఆర్గనైజేషన్ని కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ని కానీ కంప్లీట్గా వాళ్ళు మేనేజ్ చేయడం. ప్లూటోక్రసీ, ఎలైటిజం, అరిస్టోక్రసీ ఇలా కూడా మనం అనొచ్చు. అరిస్టోక్రసీ అంటే గొప్ప వాళ్ళు అని, ప్లూటోక్రసీ అనే సేమ్ మీనింగ్. ఎలైటిజం అంటే ఎలైట్ పీపుల్, ఎలైట్ అంటే కొంచెం కొంతమంది బాగా గొప్పవాళ్ళు అన్నట్టు, మనం బాగా హై ప్రొఫైల్ పీపుల్ అన్నట్టు మనం తీసుకోవచ్చు. డెమోక్రసీ, ఇగాలిటేరియనిజం అంటే అందరూ సమానంగా ఉండే పరిస్థితిని మనం ఇగాలిటేరియనిజం అని చెప్పి అంటాము. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, వేర్ పీపుల్ ఆర్ ద అల్టిమేట్ రూలర్స్. ఒక సింగిల్ పర్సన్ కాదు, 2, 3 కాదు, ప్రజల చేతిలో అల్టిమేట్ రూల్ ఉంది అనుకుంటే దాన్ని డెమోక్రసీ అంటాం. సో క్రిటిక్స్ ఫియర్డ్ ద అడ్మినిస్ట్రేషన్ వుడ్ రిజంబుల్ అన్ ఓలిగార్కీ. సో క్రిటిక్స్ ఏమని భయపడుతున్నారు? అడ్మినిస్ట్రేషన్ వుడ్ రిజంబుల్ అన్ ఓలిగార్కీ. ఇది ఒక ఓలిగార్కీని
పోలి ఉంది అన్నట్టుగా క్రిటిక్స్ భయపడుతున్నారు. అంటే కొంతమంది చేతిలోకి మొత్తం అమెరికా వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది, ఈ బిజినెస్ పీపుల్ అమెరికాని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నట్టుగా ఉన్నట్టు కనిపిస్తోంది అని క్రిటిక్స్ భావిస్తున్నారు. సో చూస్తున్న వాళ్ళంతా మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ 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 కీప్ దిస్ యాజ్ యువర్ వాట్సాప్ స్టేటస్. ఈ వీడియో మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఆటోమేటిక్గా డైలీ పెట్టండి. డైలీ ఎలా అయితే బ్రష్ చేసుకుంటామో అలా పెట్టండి. ఆ మాత్రం ఇనీషియల్ సపోర్ట్ ఇవ్వండి, చెలరేగిపోతాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంబాటిల్డ్. ఎంబాటిల్డ్ అంటే ఏంటమ్మా? ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ బిసెట్ బై కాన్ఫ్లిక్ట్ ఆర్ డిఫికల్టీస్. బ్యాటిల్ అంటే ఏంటి? యుద్ధం. అంటే యుద్ధాల్లో, గొడవల్లో మునిగిపోయిన, కాన్ఫ్లిక్ట్లో మునిగిపోయిన, కష్టాల్లో మునిగిపోయిన అలా. ట్రబుల్డ్, బిలీగర్డ్, స్ట్రగ్లింగ్ సినోనిమ్స్గా తీసుకోవచ్చు. సెక్యూర్, స్టేబుల్, అన్ట్రబుల్డ్ వీటిని యాంటనిమ్స్గా మనం చెప్తాం. ద ఎంబాటిల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫేస్డ్ క్రిటిసిజం ఫర్ ఇట్స్ కాంట్రవర్షియల్ పాలసీస్. సో ది ఎంబాటిల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫేస్డ్ క్రిటిసిజం, అది క్రిటిసిజంని ఫేస్ చేసింది. ఎందుకని? ఫర్ ఇట్స్ కాంట్రవర్షియల్ పాలసీస్. కాంట్రవర్షియల్ పాలసీస్ అంటే వివాదాస్పదమైన పాలసీస్ ఫాలో అవుతున్నందుకు. సో అడ్మినిస్ట్రేషన్ ఎందుకు క్రిటిసిజం ఫేస్ చేసింది? ఎంబాటిల్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫేస్ క్రిటిసిజం ఫర్ ఇట్స్ కాంట్రవర్షియల్ పాలసీస్, వివాదాస్పదమైన విధానాలు ఫాలో అవుతున్నందుకు. ఇంటర్నెస్సీన్. ఇంటర్నెస్సీన్ అంటే ఏంటమ్మా? డిస్ట్రక్టివ్ టు బోత్ సైడ్స్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్, మ్యూచువల్లీ హార్మ్ఫుల్. అంటే ఇద్దరికీ నష్టం కలిగిస్తుంది. అందులో ఎవరెవరైతే ఉన్నారో అందరికీ నష్టం కలిగించేదాన్ని ఇంటర్నెస్సీన్ అంటాం. మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్, రూయినస్. రూయిన్ అంటే ధ్వంసం చేయడం. హెల్త్ బాగాలేదమ్మా, హెల్త్ బాగాలేదు, అందుకే బ్రేక్లు వచ్చాయి. రూయినస్ అంటే అగైన్ రూయిన్స్ అంటే ఏంటమ్మా? నాశనం చేయడం, ధ్వంసం చేయడం అలాగా. కోఆపరేటివ్, హార్మోనియస్ అలా. ద ఇంటర్నెస్సీన్ బ్యాటిల్స్ విత్ ఇన్ ద గవర్నమెంట్ హిండర్డ్ ప్రోగ్రెస్. ఇంటర్నెస్సీన్ బ్యాటిల్స్ అంటే ఏంటమ్మా? గవర్నమెంట్లోనే ఈ ఇంటర్నెస్సీన్ అంటే ఏంటి? విత్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఎగ్జిక్యూటివ్కి అటు లెజిస్లేటివ్కి మధ్య యుద్ధం అవుతుంది అనుకోండి. వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయక, వాళ్ళని వీళ్ళ సపోర్ట్ చేయక వెళ్ళింది అనుకోండి. సో దానివల్ల ఏమవుతుంది? ప్రోగ్రెస్ హిండర్ అవుతుంది. హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ అవుతుంది, ప్రోగ్రెస్ అంటే ప్రగతి. బ్యాటిల్స్ అంటే యుద్ధం. అంటే ఒకరికొకళ్ళు మ్యూచువల్లీ డిస్ట్రక్టివ్ అనమాట. ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక కొన్ని ఇంకో కొన్ని పొడుచుకున్నట్టు అలా అవుతుంది. ట్రైఫెక్టా, ఈ పదం మీరు ఎప్పుడు విని ఉండరు. ట్రైఫెక్టా అంటే ఏంటమ్మా మీనింగ్? ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ 3 అచీవ్మెంట్స్ ఆర్ క్వాలిటీస్ ఆర్ ప్రెజెంట్. సో 3 అది పాజిటివ్గా వాడతారు. ట్రైఫెక్టా అంటే ఏంటమ్మా? ట్రిపుల్ సక్సెస్ అన్నట్టు. 3 డిఫరెంట్ పాజిటివ్ క్వాలిటీస్ కావచ్చు, 3 అచీవ్మెంట్స్ ఉన్న సిచ్యువేషన్ని మనం ట్రైఫెక్టా అంటాం. ఫెయిల్యూర్, డిస్యూనిటీ యాంటనిమ్స్గా చెప్తాం. ట్రిపుల్ సక్సెస్, హ్యాట్రిక్ సింటనిమ్స్గా చెప్తాం. ద అడ్మినిస్ట్రేషన్స్ ట్రైఫెక్టా ఆఫ్ కంట్రోల్ ఓవర్ ద ప్రెసిడెన్సీ, కాంగ్రెస్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఎంబోల్డెండ్ ఇట్స్ ఎజెండా. సో అమెరికాలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ సుప్రీం కోర్టు, మరి లెజిస్లేచర్ అంటే అమెరికన్ కాంగ్రెస్, ఎగ్జిక్యూటివ్ అంటే అమెరికన్ ప్రెసిడెన్సీ. సో ఈ 3 కూడా రిపబ్లికన్ పార్టీస్కి హోల్డ్ ఉంది. సుప్రీంకోర్టుకి హోల్డ్ ఏంటి సార్? సుప్రీంకోర్టులో పార్టీలు ఏంటని మీరు అడగొచ్చు. అంటే అమెరికన్ జడ్జెస్, ఆ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలకు కూడా వాళ్ళ భావజాలం ఏంటి? వాళ్ళ రిపబ్లికన్ ఐడియాలజీకి ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళ, లేకపోతే డెమోక్రాటిక్ ఐడియాలజీకి సపోర్ట్? అంటే అమెరికాలో 2 పార్టీస్ ఉంటాయి, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరికి ఎక్కువగా అంటే వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఫేస్బుక్లోనూ వాళ్ళు వాటిలో పెడుతూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్లోనూ. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఎటువైపు వాళ్ళు బెండ్ అయి ఉన్నారంటే మోర్ లైక్ రిపబ్లికన్ బెంట్ ఆఫ్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎక్కువగా సుప్రీంకోర్టులో ఉన్నారంట. సో ఆ రకంగా 3 పైన వాళ్ళకి పట్టు వచ్చింది, అందుకే ట్రైఫెక్టా అని చెప్పి రాశారు. ఎంబోల్డెన్ అంటే అర్థం ఏంటి? టు గివ్ సమ్ వన్ ది కరేజ్ ఆర్ కాన్ఫిడెన్స్ టు డూ సంథింగ్. సో ఎంబోల్డెన్ అంటే, బోల్డ్ అంటే ధైర్యం. సో షీఈజ్ అ బోల్డ్ ఉమెన్ అన్నారు అనుకోండి, చాలా సాహసవంతమైన, ధైర్యవంతురాలైన మహిళ అని అర్థం. ధైర్యవంతురాలైన మహిళ అని అర్థం. సో ఎంబోల్డెన్ అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని ధైర్యవంతులుగా మార్చడం.
ఎదుటి వాళ్ళని ధైర్యవంతులుగా, సాహసవంతులుగా మార్చడం అని అర్థం. సో సినోనిమ్స్: ఎంకరేజ్, ఫోర్టిఫై, హార్టన్. ఎంకరేజ్ చేయడం, ఫోర్టిఫై అంటే అగైన్ స్ట్రెంగ్తెన్ చేయడం ఇలాగా. యాంటోనిమ్స్: డిస్కరేజ్, డిమోరలైజ్, డిస్సువేడ్. డిస్కరేజ్, డిమోరలైజ్, డిస్సువేడ్. డిస్సువేడ్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? పర్సువేడ్కి ఆపోజిట్ డిస్సువేడ్. పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం, డిస్సువేడ్ అంటే డిస్కరేజ్, అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడం, అంటే ఒక పని చేయొద్దు అన్నట్టుగా చెప్పడం. సో వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, చేద్దాం అనుకున్నది చేయనివ్వకుండా ఆపడాన్ని మనం డిస్సువేడ్ చేయడం అంటాం. ద లార్జ్ ఎలక్షన్ విక్టరీ ఎంబోల్డెండ్ ద ప్రెసిడెంట్ టు పర్సూ అన్కన్వెన్షనల్ పాలసీస్. ఎలక్షన్లో సాధించిన ఈ విజయం ఏదైతే ఉందో, హ్యూజ్ విక్టరీ, ప్రెసిడెంట్కి ఇంకా బలాన్ని ఇచ్చింది, ఇంకా కరేజ్ని ఇచ్చింది. టు పర్సూ అంటే ఫాలో, అన్కన్వెన్షనల్ అంటే రెగ్యులర్గా అందరూ ట్రెడిషనల్గా పద్ధతిగా అందరూ చేసేవి కాకుండా ఉంటే అన్కన్వెన్షనల్ అవుతుంది. అలాంటి అన్కన్వెన్షనల్ విధానాలని పర్సూ చేసేలాగా అతన్ని ఈ లార్జ్ ఎలక్షన్ విక్టరీ ఎంబోల్డెన్ చేసింది. బిజార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిజార్? వెరీ స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఎ బిజార్ సిచ్యువేషన్ అంటే అన్యూజువల్, స్ట్రేంజ్ సిచ్యువేషన్ అంటాం. ఎస్పెషలీ సో యాజ్ టు కాజ్ ఇంట్రెస్ట్ ఆర్ అమ్యూజ్మెంట్. ఓకే, అమ్యూజ్మెంట్ అంటే ఒక చిన్న ఏంటి, ఒక ఆశ్చర్యం, ఏంటి ఇలా ఉంది అన్నట్టు, అంటే మనల్ని దానిపైన దృష్టి పెట్టేలా చేసేదాన్ని బిజార్. సో జనరల్గా ఈ ఇంట్రెస్ట్, అమ్యూజ్మెంట్ పక్కన పెట్టేయండి, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ గుర్తుపెట్టుకోండి. పెక్యులియర్, ఎక్సెంట్రిక్, ఆడ్, రెగ్యులర్గా రొటీన్గా లేదు అనే మీనింగ్ వస్తుంది. సో యాంటోనిమ్స్: నార్మల్, ఆర్డినరీ, కన్వెన్షనల్, ఇవన్నీ యాంటోనిమ్స్గా చెప్తాం. ది ప్రపోజల్ టు పర్చేజ్ గ్రీన్లాండ్ వాజ్ సీన్ యాజ్ బిజార్ బై మెనీ. గ్రీన్లాండ్ మేము పర్చేజ్ చేస్తాము అని చెప్పి ఆయన పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో వాజ్ సీన్ యాజ్ బిజార్, చాలా వింతగా, విచిత్రంగా ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. చాలామంది అనుకునే సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో వొకాబులరీ ఇవాళది ఒకసారి మనం గమనిస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి ట్రాన్సాక్షనల్. సో ట్రాన్సాక్షనల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ రిలేటింగ్ టు ది కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. ఈ మీనింగ్ పట్టించుకోవద్దు, జస్ట్ ఫర్గెట్ దిస్ మీనింగ్. మీకు ఎగ్జాక్ట్గా ఇవాళ ఎడిటోరియల్లో ఏ కాంటెక్స్లో వాడారంటే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. గివ్ అండ్ టేక్ అన్నట్టు, అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి. ఇట్స్ లైక్ మోర్ బిజినెస్ లైక్. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, కమర్షియల్. సో యూ హెల్ప్ మీ అండ్ ఐ విల్ హెల్ప్ యూ, యూ డూ దిస్ ఫర్ మీ, ఐ విల్ డూ దట్ ఫర్ యూ. అలాంటి దాన్ని మనం ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అని అంటాం. సో ఇండియా యుఎస్తో ఇలాంటి ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ మీనింగ్. రిలేషనల్, ఆల్ట్రూయిస్టిక్, నాన్ కమర్షియల్, ఇవన్నీ యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. అంటే అవసరాన్ని బట్టి అనేది ట్రాన్సాక్షనల్, అవసరంతో సంబంధం లేకుండా మంచితనంతో అనేది రిలేషనల్, ఆల్ట్రూయిస్టిక్. ఆల్ట్రూయిజం అంటే మంచితనం, అది. ఇండియా మస్ట్ చార్ట్ ఎ మోర్ ట్రాన్సాక్షనల్ కోర్స్ విత్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఇంట్రెస్ట్స్. ఇది మనకు ఆర్టికల్లో ఇచ్చిన సెంటెన్స్. ఇండియా ఏం చేయాలి? చార్ట్ అంటే ఏంటి? ఆ పాత్ తీసుకోవడం. ఎటువంటి పాత్? ట్రాన్సాక్షనల్ పాత్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో గివ్ అండ్ టేక్ పాలసీలో వెళ్ళాలి. కమర్షియల్గా అంటే ఏదైనా చేసేటప్పుడు మనకేంటి, వాళ్ళకేంటి, ఎవరికి వర్కౌట్ అవుతుంది, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలి. టు సేఫ్ గార్డ్. సేఫ్ గార్డ్ అంటే ప్రొటెక్ట్. ఇట్స్ ఇంట్రెస్ట్స్ అంటే తన ప్రయోజనాల్ని కాపాడుకోవాలంటే గివ్ అండ్ టేక్ పాలసీతో వెళ్ళాలి ట్రంప్తో అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రాడికల్. రాడికల్ అంటే ఏంటమ్మా? ఎఫెక్టింగ్ ఫండమెంటల్ నేచర్ ఆఫ్ సంథింగ్ విత్ ఫార్ రీచింగ్ ఆర్ థరో అని మనం అంటాం. సో రాడికల్ బిహేవియర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాడికల్ బిహేవియర్? అంటే ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అన్నట్టు చెప్పొచ్చు. ఇప్పుడు మీకు దెర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ రాడికలైజేషన్. విన్నారా మీరు ఎప్పుడైనా? రాడికలైజేషన్. రాడికలైజేషన్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో చాలామంది ఇన్నోసెంట్ ముస్లిం యూత్, అంటే మంచి వాళ్ళే, అమాయకులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భారతదేశం అంటే భక్తి ఉంటుంది, భారతీయులుగానే బతుకుతున్నారు, హిందువులతో మమేకమై బతుకుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని కొన్ని టెర్రరిస్ట్ సంస్థలు చేంజ్ చేస్తాయి, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రాడికల్స్గా మార్చేస్తారు.
తీవ్రవాదులుగా మార్చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఫండమెంటల్ నేచర్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని కంప్లీట్గా చేంజ్ చేస్తారు. అట్లా చేంజ్ చేసేసి దాన్ని ఏమంటాం మనం రాడికలైజేషన్. అంటే నార్మల్ పర్సన్ని ఒక రాడికల్గా మార్చేయడం. ఓకే, రాడికల్ని నౌన్గా తీసుకుంటే ఒక తీవ్రవాద భావజాలం ఉన్నవాళ్ళు, ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు రాడికల్స్ అంటాం. అండ్ ఆల్సో వెన్ వీ యూజ్ దిస్ వర్డ్ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, మొత్తం ఫండమెంటల్గానే మొత్తం మారిపోయింది అన్నప్పుడు రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అని వాడచ్చు. సో డ్రాస్టిక్ ఇది బెస్ట్ వర్డ్, ఎక్స్ట్రీమ్, రెవల్యూషనరీ సినోనిమ్స్గా వీటిని చెప్పొచ్చు. యాంటనిమ్స్గా మోడరేట్, కన్జర్వేటివ్, కన్వెన్షనల్, వీటిని యాంటనిమ్స్గా మనం చెప్తాం. థ్యాంక్ యూ నవ్య. సారీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ప్రొనౌన్స్మెంట్. ప్రొనౌన్స్మెంట్ అంటే ఏ ఫార్మల్ ఆర్ అథారిటేటివ్ అనౌన్స్మెంట్ ఆర్ డిక్లరేషన్. అఫీషియల్గా అథారిటేటివ్గా ఇచ్చే అనౌన్స్మెంట్ని లేదా డిక్లరేషన్ని మనం ఏమంటాం? వి కాల్ ఇట్ ప్రొనౌన్స్మెంట్. దాన్ని ప్రొనౌన్స్మెంట్ అంటాం. అఫీషియల్ డిక్లరేషన్ లేదా అనౌన్స్మెంట్. డిక్లరేషన్, ప్రొక్లమేషన్, స్టేట్మెంట్ ఇవన్నీ వీటికి సినోనిమ్స్గా చెప్పొచ్చు. సైలెన్స్, రిట్రాక్షన్, అంబిగ్విటీ, సైలెంట్గా ఉండడం, ఏం చెప్పకపోవడం. రిట్రాక్షన్ అంటే ఇచ్చిన మాట, ఒక మాట బయటికి చెప్పి మళ్ళీ వెనకలాగే తీసేసుకోవడం. అంబిగ్విటీ అంటే క్లారిటీ ఇవ్వకపోవడం. ఇలాంటివి మనం యాంటనిమ్స్గా చెప్పొచ్చు. మిస్టర్ ట్రంప్స్ ప్రొనౌన్స్మెంట్స్ ఆన్ ట్రేడ్ టారిఫ్స్ హ్యావ్ సెట్ అలార్మ్ బెల్స్ రింగింగ్. ట్రేడ్ టారిఫ్స్ గురించి ట్రంప్ యొక్క ప్రొనౌన్స్మెంట్స్ అంటే పబ్లిక్గా ఆయన ఇస్తున్న డిక్లరేషన్స్ లేదా అనౌన్స్మెంట్స్ హ్యావ్ సెట్ అలార్మ్ బెల్స్ రింగింగ్. సో అవి ఏం చేస్తున్నాయి? అలార్మ్ బెల్స్ రింగింగ్ అంటే అర్థం ఏంటమ్మా? సెట్ అలార్మ్ బెల్ రింగింగ్ అంటే అందరిలోనూ కంగారు తీసుకొచ్చేసింది. అలార్మ్ బెల్, అలార్మ్ ఏం చేస్తుంది? మనల్ని నిద్రలేపుతుంది, మేల్కొల్పుతుంది లేదా అలర్ట్ చేస్తుంది. అలార్మ్ ఈజ్ సంథింగ్ దట్ అలర్ట్స్ యూ, టైం అయింది లే అని చెప్పేది. సో సెట్ ది అలార్మ్ బెల్ రింగింగ్ అంటే అర్థం ఏంటి? అందరూ అలర్ట్ అయ్యేలా చేయడం అనమాట. సో ట్రంప్ చెప్పిన ఈ మాటలు ట్రేడ్ టారిఫ్ గురించి అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన వేసిన సుంకాల గురించి ఆయన ఇచ్చిన అనౌన్స్మెంట్స్ వల్ల అందరూ అలర్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఆ మీనింగ్లో వాడారు. డీవాల్యూ. డీవాల్యూ అంటే ఏంటమ్మా? ఒకదాని వాల్యూని తగ్గించడం, ఇంపార్టెన్స్ని తగ్గించడం. సో డౌన్ గ్రేడ్, డిమినిష్, డిప్రిషియేట్ ఇవన్నీ సినోనిమ్స్. ఎన్హాన్స్, వాల్యూ, ఎప్రిషియేట్ ఇవన్నీ యాంటనిమ్స్గా మనం చెప్పొచ్చు. ద న్యూ జియోపొలిటికల్ అవుట్లుక్ appears to devalue the multilateral world order. The new geopolitical outlook appears to devalue the multilateral world order అంటున్నాడు. సో డీవాల్యూ అంటే ఏంటమ్మా? తగ్గించడం. మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్ అంటే, మల్టీలేటరల్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 కంట్రీస్. బైలేటరల్ అంటే 2, 1 అంటే యూనిలేటరల్, మోర్ దాన్ 2 వస్తే మనకి మల్టీలేటరల్ అంటాం. అంటే మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్ అంటే దెర్ ఇస్ నో సింగిల్, ఒక్క కంట్రీయే పవర్ఫుల్ కాదు, అన్ని కంట్రీలు, ఎక్కువ కంట్రీస్ పవర్ఫుల్గా ఉన్న ఈ ప్రస్తుత వరల్డ్ ఆర్డర్ని అంటే, ఆ వరల్డ్ ఆర్డర్ అంటే మీనింగ్ అంటే ద సిస్టమ్ ఇప్పుడు ఎలా అయితే నడుస్తుందో, ఏ సిస్టమ్ ఆఫ్ రూల్స్ ఎలా అయితే ఉన్నాయో వాటిని డీవాల్యూ చేసేలాగా ఇప్పుడున్నది కనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రంప్ వచ్చిన తర్వాత వస్తున్న పరిస్థితులు అలా ఉన్నాయి అని అర్థం. ఎంగేజ్. ఎంగేజ్ అంటే టు పార్టిసిపేట్ ఆర్ బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్. సో ఏదైనా విషయంలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని లేదా పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఎంగేజ్ అని చెప్పి అంటాం. టు ఇన్వాల్వ్, ఇంటరాక్ట్, కనెక్ట్ ఇవన్నీ సినోనిమ్స్. Disengage, avoid, ignore antonyms. The administration has shown it is keen to engage with India on various issues. చాలా ఇష్యూస్ విషయంలో ఇండియాతో ఎంగేజ్ అవ్వాలి అనుకుంటున్నాము అని అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ చూపుతోంది. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడతాం. వీఆర్ రిఫరింగ్ టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జియోపొలిటికల్. It's an adjective which means it is relating to politics, especially international relations as influenced by geographical factors. అంటే రాజకీయాలే, కానీ ఒక దేశ రాజకీయాలు మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయాలు.
జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయిన పాలిటిక్స్ని మనం జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటాం. సో లోకల్ డొమెస్టిక్ వీటికి యాంటనిమ్స్. ద యుఎస్ హెస్ అడాప్టెడ్ ఏ జియో పొలిటికల్ స్ట్రాటజీ దట్ ప్రయారిటైజెస్ నేషనల్ ఓవర్ గ్లోబల్ ఇంట్రెస్ట్స్. అమెరికా ఎలాంటి డెసిషన్ తీసుకుంది? మొత్తం ప్రపంచం అంతా దృష్టిలో పెట్టుకొని కాకుండా అమెరికా యొక్క ప్రయోజనాలనే ప్రయారిటీ ఇస్తూ, అమెరికా బాగుంటే చాలు, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తూ యుఎస్ ఒక కొత్త స్ట్రాటజీ ఎంచుకుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఓవర్ ఆర్కింగ్. ఓవర్ ఆర్కింగ్ అంటే కాంప్రహెన్సివ్ అని అర్థం, అంటే మొత్తం అంతా కవర్ చేసేలాగా అని. సో డామినెంట్, యూనిఫైయింగ్ అనే మీనింగ్ వస్తుంది. యాంటనిమ్స్ లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్, నారో. లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్, నారో వీటిని యాంటనిమ్స్గా చెప్పొచ్చు. ది ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ పాలసీ ఈజ్ అమెరికా ఫస్ట్. సో అమెరికా ఫస్ట్ అనేది ది ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ పాలసీ. అంటే ఓవరాల్గా కాంప్రహెన్సివ్ థీమ్, అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఓవరాల్ థీమ్ ఏంటి, ఓవర్ ఆర్కింగ్ థీమ్ ఏంటి, అమెరికా ఫస్ట్. అంటే ఏ డెసిషన్ తీసుకున్నా అమెరికాకి ముందు హెల్ప్ అవ్వాలి అన్నట్టు. ఓకే, అమెరికాకి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి అన్నట్టు ఆలోచించనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మల్టీలేటరల్. మల్టీలేటరల్ అంటే మీనింగ్ ఇన్వాల్వింగ్ మోర్ దాన్ 2 నేషన్స్. ఇందాక చెప్పాను, మోర్ దాన్ 2 కంట్రీస్ని ఇన్వాల్వ్ చేసేదాన్ని మనం మల్టీలేటరల్ అంటాం. యూనిలేటరల్, బైలేటరల్, ఐసోలేటెడ్ యాంటనిమ్స్గా చెప్పొచ్చు. బైలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ 2 కంట్రీస్, యూనిలేటరల్ అంటే ఇన్వాల్వింగ్ ఓన్లీ 1 కంట్రీ. యూనిలేటరల్ అప్రోచ్ అంటారు, యూనిలేటరల్ డెసిషన్స్ అంటారు, అంటే ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు ఒక్కలే డిసైడ్ అయిపోవడం, అది యూనిలేటరల్ డెసిషన్ మేకింగ్. కొన్ని రాజకీయ పార్టీల్లో సంప్రదింపులు చేయకుండా బాసే మొత్తం డెసిషన్స్ అన్ని తీసేసుకుంటారు. సో దట్ ఈజ్ యూనిలేటరల్ అప్రోచ్ అంటాం. సో బైలేటరల్ డిస్కషన్ అంటే 2 దేశాలు ద్వైపాక్షిక చర్చలు అని తెలుగులో అంటాం కదా, 2 పార్టీస్ ఇన్వాల్వ్ అయితే బైలేటరల్ అంటాం. ఐసోలేటెడ్ అంటే ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా, అది ఐసోలేషన్. ది అడ్మినిస్ట్రేషన్స్ అప్రోచ్ సీక్స్ టు డివాల్యూ ది మల్టీలేటరల్ వరల్డ్ ఆర్డర్. ఇది ఆల్రెడీ మనం చెప్పాము, మాట్లాడుకున్నాం. ఇదే సెంటెన్స్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అడ్వర్స్. అడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అడ్వర్స్ అంటే ప్రివెంటింగ్ సక్సెస్ ఆర్ డెవలప్మెంట్. డిఫికల్ట్, అన్ఫేవరబుల్. అడ్వర్సిటీ అంటే టఫ్ టైమ్స్, కష్టకాలం అంటాం. అడ్వర్స్ రిలేషన్స్ అంటే నెగిటివ్, అన్ఫేవరబుల్, హార్మ్ఫుల్ అని అర్థం. అన్ఫేవరబుల్, డెట్రిమెంటల్, హొస్టైల్, అన్ఫ్రెండ్లీ, హార్మ్ఫుల్. అది యాంటనిమ్స్. ఫేవరబుల్, బెనిఫిషియల్, పాజిటివ్, ఇవి యాంటనిమ్స్. ఇండియా మస్ట్ ప్రిపేర్ టు లిమిట్ ద డ్యామేజ్ ఫ్రమ్ అడ్వర్స్ యాక్షన్స్ డ్యూరింగ్ ద ట్రంప్ ఎరా. ట్రంప్ ఎరా అంటే ట్రంప్ నాటి నుండి, ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ ఎరాలో అంటే ట్రంప్ పరిపాలించే ఈ కాలంలో కొన్ని అడ్వర్స్ యాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఇండియాకి హార్మ్ చేసే యాక్షన్స్ ఆయన కొన్ని తీసుకుంటారు. వాటి వల్ల వచ్చే డ్యామేజ్ని లిమిట్ చేయడానికి ఇండియా సిద్ధపడి ఉండాలి. ఇండియా సిద్ధపడి ఉండాలి. మస్ట్ ప్రిపేర్. ప్రిపేర్ అంటే అర్థం ఏంటి? సిద్ధపడి ఉండాలి అని అర్థం. క్రాక్ డౌన్. క్రాక్ డౌన్ అంటే సివియర్ మెజర్స్ టు రెస్ట్రిక్ట్ ఆర్ డిస్కరేజ్ అన్డిజైరబుల్ ఆర్ ఇల్లీగల్ బిహేవియర్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రగ్ ట్రాఫికింగ్ పైన క్రాక్ డౌన్ చేశారు, అలాగే గంజాయి పైన, లేకపోతే కోడి పందాల పైన, ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ పైన క్రాక్ డౌన్ చేశారంటే చాలా ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా వచ్చి మీద పడిపోయింది. స్ట్రిక్ట్ మెజర్స్ అంటే ఇక్కడ చర్యలు తీసుకున్నారు. ఒక తప్పుడు బిహేవియర్ని కావచ్చు, ఒక ఇల్లీగల్ బిహేవియర్ని కావచ్చు, డిస్కరేజ్ చేయడానికి లేదా రెస్ట్రిక్ట్ చేయడానికి అని అర్థం. సినోనిమ్స్ సప్రెషన్, క్లాంప్ డౌన్, ఎన్ఫోర్స్మెంట్, వీటిని సినోనిమ్స్గా చెప్పవచ్చు. యాంటనిమ్స్ టాలరెన్స్, లీనియన్సీ, పర్మిసివ్నెస్. టాలరెన్స్ అంటే ఏంటమ్మా? ఓపిక పట్టడం. లీనియంట్ అంటే లీనియంట్గా ఉండడం అర్థం ఏంటమ్మా? స్ట్రిక్ట్నెస్ లేకపోవడం. లీనియంట్కి ఆపోజిట్ ఏంటి? స్ట్రిక్ట్ అని. స్ట్రిక్ట్కి ఆపోజిట్ లీనియంట్. పర్మిసివ్నెస్, ఓకే, పర్మిట్ చేసేయడం అన్నట్టు. ద అడ్మినిస్ట్రేషన్స్ క్రాక్ డౌన్ ఆన్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్. అంటే సరైన వీసా, పాస్పోర్ట్ లేకుండా వచ్చిన మైగ్రెంట్స్ వాళ్ళపైన అడ్మినిస్ట్రేషన్ యొక్క క్రాక్ డౌన్ అంటే ఏంటమ్మా? అణచివేత అంటాం కదా తెలుగులో, అలాగా. పోజెస్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ఇండియా. దీనివల్ల ఇండియాకి సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఉండొచ్చు.
హీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ సినిమా హీరో. హీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ ఎ సినిమా హీరో అన్నాను అనుకోండి, అంటే అర్థమేంటి, ఓ పెద్ద సినిమా హీరోలో మాట్లాడుతున్నాడు రా, అది మీనింగ్. ఇప్పుడు చూస్తున్న పీడిఎఫ్ మీకు ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేర్చుకుంటున్న వొకాబులరీని మీరు క్విజ్ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేయాలంటే యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. దాంట్లో ఈ ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే క్విజెస్ మీకు అందుబాటులో ఉంటాయి. యూ కెన్ కీప్ ప్రాక్టీసింగ్ దెమ్ ఆన్ ఎ డైలీ బేసిస్. దట్ ఈస్ హౌ యూ విల్ రిటైన్ వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ హియర్. ఇవాల్టి వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ పెట్యులెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెట్యులెన్స్? పెట్యులెన్స్ అంటే చైల్డిష్, అన్రీజనబుల్ బిహేవియర్ ఆఫెన్ డ్యూ టు ఇరిటేషన్ ఆర్ annoyance. అసలు ఇరిటబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎ చైల్డ్ యూ సే ఎ చైల్డ్ ఈజ్ పెట్యులెంట్, చాలా ఇరిటబుల్గా ఉన్నాడు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటి పిచ్చి లేచిందా, ఏంటి అలా ఉన్నావు, ఏంటి చైల్డిష్ యాక్షన్స్, చిన్నపిల్లల ఏంటి ప్రవర్తన, ఇలా అంటాం కదా. సో అన్రీజనబుల్గా, ఇల్లాజికల్గా, చైల్డిష్గా, ఇరిటేషన్ వల్ల కావచ్చు, కోపం వల్ల కావచ్చు, మనం ఎగ్జిబిట్ చేసే ఆ బిహేవియర్ని మనం పెట్యులెన్స్ అని అంటాం. ఇరిటబిలిటీ, పీవిష్నెస్, సల్కీనెస్, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. Antonyms: calmness, patience, serenity. You can call them as the antonyms for this. The teacher ignored the student's petulance when he didn't get the seat he wanted. సో తనకు కావాల్సిన సీట్ దొరకలేదని చెప్పి పిల్లడు విపరీతంగా ఈ అన్రీజనబుల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేశాడు, ఇరిటబుల్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేశాడు. టీచర్ దాన్ని పట్టించుకోలేదు. షీ ఇగ్నోర్డ్ ఇట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పార్టిసన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పార్టిసన్? పార్టిసన్ అంటే ఒక పార్టీకి అనుకూలంగా, అంటే ఒక పక్షానికి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా, అంటే బయాస్డ్, అంటే ఒక పక్షపాత ధోరణితో అని అర్థం. షోయింగ్ స్ట్రాంగ్ ఆఫ్ అండ్ బయాస్ సపోర్ట్ ఫర్ వన్ సైడ్, వన్ పర్సన్, వన్ గ్రూప్, వన్ పార్టీ అలా చెప్పొచ్చు. సో బయాస్డ్, ప్రిజుడైజ్డ్, వన్ సైడెడ్, ఇవన్నీ సినోనిమ్స్గా మనం చెప్పొచ్చు. న్యూట్రల్, ఇంపార్షియల్, ఆబ్జెక్టివ్, వీటిని మనం యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. ద జర్నలిస్ట్ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ పార్టిసన్ ఇన్ హెర్ రిపోర్టింగ్. తన ప్రెస్ రిపోర్టింగ్లో చాలా పార్టిసన్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తుంది, అంటే బయాస్డ్ బిహేవియర్, ఒక పక్షానికి అనుకూలంగా తను రాస్తుంది. అందుకని జర్నలిస్ట్ని క్రిటిసైజ్ చేశారు, క్రిటిసైజ్ చెయ్యబడింది. చూసారా, దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. వాజ్ క్రిటిసైజ్డ్. ఎప్పుడైనా సరే బీ ఫామ్ ఫాలోడ్ బై V3 కనిపించగానే మీకు ప్యాసివ్ వాయిస్ అని అర్థం కావాలి. ప్యాసివ్ వాయిస్ అని అర్థమైతే సబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది అంటాం కదా. సో ద జర్నలిస్ట్ ఏమవుతుంది అక్కడ, బేసికల్గా ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. వాజ్ క్రిటిసైజ్డ్, క్రిటిసైజ్ చేయబడింది అని అర్థం చేసుకోవాలి. ప్యాసివ్ వాయిస్ కనిపించగానే దాని ఇంప్లికేషన్ ఏంటి, ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే కనిపిస్తుందో, ఆ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ లేదా సబ్జెక్ట్గా కనిపిస్తున్న వర్డ్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ నాట్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఇట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఈజ్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో ద జర్నలిస్ట్ వాజ్ క్రిటిసైజ్ అంటే జర్నలిస్ట్ క్రిటిసైజ్ చేశారని కాదు, క్రిటిసైజ్ చేయబడ్డారు అని అర్థం. స్టన్నింగ్లీ. స్టన్నింగ్లీ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ ఆర్ ఇంప్రెసివ్. సో దిస్ లొకేషన్ ఈజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్. ఈ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా స్టన్నింగ్గా ఉంది. వాజ్ క్రిటిసైజ్ అంటే జర్నలిస్ట్ క్రిటిసైజ్ చేసి, యా. సో చాలా అద్భుతంగా, సర్ప్రైజింగ్గా, ఇంప్రెసివ్గా ఉందని చెప్పేటప్పుడు స్టన్నింగ్ అని చెప్పొచ్చు. ఒక అందాన్ని వర్ణించేటప్పుడు ఒక లొకేషన్, కాశ్మీర్ వెళ్ళాలనుకోండి, కాశ్మీర్ ఈజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. షాకింగ్లీ, అస్టౌండింగ్లీ, ఇన్క్రెడిబుల్లీ, వీటన్నిటిని మనం సినోనిమ్స్గా చెప్పొచ్చు. ప్రిడిక్టబుల్లీ, ఎక్స్పెక్టెడ్లీ, ఆర్డినరీలీ, రొటీన్, ఎప్పట్లాగే మనం ప్రిడిక్ట్ చేసేలాగే ఎక్స్పెక్టెడ్గానే ఉంది అంటే అది యాంటోనిమ్. ద మెజీషియన్ పర్ఫార్మ్డ్ ఎ ట్రిక్ దట్ వాస్ స్టన్నింగ్లీ అమేజింగ్. సో చాలా సర్ప్రైజింగ్గా, ఇంప్రెసివ్గా, అమేజింగ్గా ఉంది అని మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిలెంట్లెస్లీ. రిలెంట్లెస్లీ ఈజ్ అన్ అడ్వర్బ్ విచ్ మీన్స్ ఇన్ ఎ పర్సిస్టెంట్ ఆర్ అన్ఈల్డింగ్ మేనర్. అన్ఈల్డింగ్ అంటే లొంగకుండా, ఈల్డ్ అంటే లొంగిపోవడం, అన్ఈల్డింగ్ అంటే అసలు లొంగకుండా, పర్సిస్టెంట్గా అంటే కన్సిస్టెంట్గా, బ్రేక్ ఇవ్వకుండా, అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హెస్ బీన్ రైనింగ్ రిలెంట్లెస్లీ అంటారు, అంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది అన్నట్టు అనమాట. సో పర్సిస్టెంట్లీ, అన్సీజింగ్లీ, సీజింగ్ అంటే ఎండ్ అయిపోవడం, అన్సీజింగ్ అంటే ఎండ్ అవ్వకుండా, టైర్లెస్లీ అంటే అలసట లేకుండా,
ఇలా. యాంటనిమ్స్ ఇంటర్మిటెంట్లీ అంటే మధ్య మధ్యలో, స్పొరాడికల్లీ అప్పుడప్పుడు, అకేషనల్లీ అప్పుడప్పుడు అనే మీనింగ్. హీ వర్క్డ్ రిలెంట్లెస్లీ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ బిఫోర్ ద డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడం కోసం తను రిలెంట్లెస్గా అంటే గ్యాప్ లేకుండా, ఎడతెరిపి లేకుండా, రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేశారు అని చెప్పేసి మనకి అర్థం. యా, సో దీనికి 3 months వ్యాలిడిటీ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్కపర్డ్. నెక్స్ట్ వర్డ్ ఏంటమ్మా? స్కపర్. స్కపర్ అంటే ఏంటి? టు రూయిన్ ఆర్ డెస్ట్రాయ్ సంథింగ్, ఎస్పెషల్లీ ఏ ప్లాన్ ఆర్ ఆపర్చునిటీ. సో టు రూయిన్ ఆర్ డెస్ట్రాయ్ అంటే నాశనం చేసేయడం, ధ్వంసం చేసేయడం సంథింగ్. దీన్ని ఎస్పెషల్లీ ఏ ప్లాన్ ఆర్ ఆపర్చునిటీ, ఒక ప్లాన్ని కానీ ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశాన్ని కానీ ధ్వంసం చేసేయడాన్ని మనం ఏమంటాం? స్కపర్ చేయడం అంటాం. థ్వార్ట్, సాబొటేజ్, డీరైల్. డీరైల్ అంటే అర్థం ఏంటమ్మా? పట్టాలు తప్పడం. డీరైల్ పట్టాలు తప్పడం, దారి తప్పడం. సాబొటేజ్ అంటే ప్లాన్ మొత్తం ధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది అంటాం కదా. థ్వార్ట్ అంటే ఆగిపోయింది అన్నట్టు. సో అలా సపోర్ట్, అసిస్ట్, ఎనేబుల్ ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్, వాటికి యాంటనిమ్స్. హెవీ రెయిన్స్ స్కపర్డ్ అవర్ ప్లాన్స్ ఫర్ ఎ పిక్నిక్ వెళ్దాం అనుకున్నాం కానీ విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సో ఒక్కసారి మనకి మన ప్లాన్స్ అన్నీ కూడా ఏమైపోయాయి? స్కపర్ అయిపోయాయి. ప్లాన్స్ అన్నీ కూడా స్కపర్డ్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇంటర్వెన్షన్స్. ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఒక సిచ్యువేషన్ని, ఒక పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొచ్చే యాక్షన్స్ని మనం ఇంటర్వెన్షన్స్ అంటాం. సో ప్రజల కష్టాల్లో ఉంటే వీ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంటర్ఫియర్ అవ్వాలంటాం. సో ఇంటర్ఫియర్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడతాము, ఇంటర్వెన్షన్ అనేది జనరల్గా పాజిటివ్ కాంటెక్స్లో వాడతారు. యాక్షన్స్ టేకెన్ టు ఇంప్రూవ్ ఎ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ ఇన్ హెల్త్ ఆర్ సోషల్ ఇష్యూస్. సో మీడియేషన్, ఇన్వాల్వ్మెంట్, యాక్షన్. సినోనిమ్స్గా చెప్పొచ్చు ఇన్యాక్షన్, పట్టించుకోకపోవడం, నెగ్లిజెన్స్, అవాయిడెన్స్, ఇండిఫరెన్స్. ఇవి యాంటనిమ్స్గా మనం చెప్పొచ్చు. ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ న్యూ ఇంటర్వెన్షన్స్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ యొక్క స్ప్రెడ్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొత్త ఇంటర్వెన్షన్స్, కొత్త యాక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఈక్విటీ. ఈక్విటీ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ ఫెయిర్నెస్ ఆర్ జస్టిస్ ఇన్ ట్రీట్మెంట్ అండ్ ఆపర్చునిటీస్. అంటే ఒకరిని ట్రీట్ చేసే విషయంలో కావచ్చు, ఫెయిర్నెస్ అనేది మెయింటైన్ చేస్తే ఈక్విటీ ఉంది అని అర్థం. సో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లని ఇద్దరు ఒకే రకంగా ఆరోగ్యంగా ఉంటే ఒకే రకంగా చూసుకుంటే దట్ ఈజ్ ఈక్విటీ. లేదా ఒక పిల్లడికి ఆరోగ్యం బాగాలేదనుకోండి, దానికి ఎడిషనల్ కేర్ తీసుకోవడం ఈక్విటీ అవుతుంది. ఆరోగ్యం బాగాలేని వాడికి బాగున్న వాడికి ఒకేలాగా తీసుకుంటే అది ఈక్విటీ అవ్వదు, ఫెయిర్నెస్ అవ్వదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అడిషనల్ సపోర్ట్ ఇస్తే అది ఈక్విటీ అవుతుంది. సో ఫెయిర్నెస్, ఇంపార్షియల్, జస్టిస్, న్యాయం, పద్ధతి, ఇలా ఈక్విటీ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్. యాంటనిమ్స్ ఇన్ఈక్విటీ, బయాస్, ఇన్జస్టిస్, ఇవన్నీ యాంటనిమ్స్. ది ఆర్గనైజేషన్ ప్రమోట్స్ ఈక్విటీ ఇన్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్. పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉండేలాగా ఈక్విటీని ప్రమోట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నారు. నెక్స్ట్ వర్డ్ పాండమిక్. తెలిసిన వర్డే. పాండమిక్ అంటే ప్రపంచం అంతా ఖండాంతరాలు వ్యాపించేసిన డిసీజ్ని మనం పాండమిక్ అంటాం. సో వరల్డ్ వైడ్ అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ డిసీజ్. సో ఎపిడమిక్ అంటే ఒక దేశం వరకు అన్నట్టుకోవచ్చు. ఎండమిక్ అంటే ఒక చిన్న ప్రాంతం. సో మీకు ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అవుట్ బ్రేక్ అంటే డిసీజ్ బయటపడడం అని, ఎండమిక్ అంటే ఒక ప్రాంతానికి లిమిట్ అయ్యింది అని, ఎపిడమిక్ అంటే ఇంకా బాగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది అని, పాండమిక్ అంటే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేసింది అని అర్థం. ఈ పాన్ బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పాన్ ఇండియా అంటారు, ఇండియా మొత్తం. పాన్ వరల్డ్. సో పాన్ అంటేనే మొత్తం అంత. పాండెమోనియం అంటే మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. అలాగే పెనోరమిక్ వ్యూ అంటారు. కెమెరాలో పెనోరమిక్ వ్యూ ఆప్షన్ వస్తుంది, అంటే మొత్తం అంతా కవర్ చేసేలాగా, అంటే ఒక్క స్పాట్ కాకుండా. సో పాన్ అంటే టోటల్, మొత్తం, అంతా అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. సో పాన్ యొక్క ప్రిఫిక్స్గా మనం ఇలాంటి రకరకాల వర్డ్స్ చూడవచ్చు. పాండెమోనియం, పాండమిక్, పాన్ వరల్డ్, సో పాన్ ఇండియా, సో పెనోరమిక్, రకరకాల వర్డ్స్లో మీకు పాన్ కనిపిస్తుంది. కంటైన్మెంట్, లోకల్ ఇన్ఫెక్షన్, ఐసోలేటెడ్, ఇవి యాంటనిమ్స్. హిస్టరీ షోస్ దట్ పాండమిక్స్ కెన్ డిస్రప్ట్ సొసైటీస్ గ్లోబల్లీ. సో హిస్టరీ మనకి ఏం చెప్తుంది? పాండమిక్స్ అనేవి ఏం చేస్తాయమ్మా? మొత్తం సొసైటీస్ని గ్లోబల్ లెవెల్లో డిస్రప్ట్ చేయగలుగుతాయి అనేది మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, చరిత్ర చెప్తోంది. బటర్ఫ్లై ఎఫెక్ట్. మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూసుంటారు. అందులో మన ఎన్టీఆర్ దీని గురించి మాట్లాడుతాడు. అంటే ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ ఇంకెక్కడో జరిగేదాన్ని ప్రభావితం చేయడం. ఏ సిచ్యువేషన్ వేర్ ఏ స్మాల్ యాక్షన్ కాజెస్ ఎ చైన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్. ఎక్కడో జరిగే ఒక చిన్న యాక్షన్ అనేది రకరకాల వాటిని కాజ్ చేసి ఇంకెక్కడో
దాని యొక్క ఇంపాక్ట్ కనిపించడం, ఇది మనకి బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. సో రిపుల్ ఎఫెక్ట్, డొమినో ఎఫెక్ట్, చైన్ రియాక్షన్ ఇలాంటి వాటిని సినోనిమ్స్గా చెప్పొచ్చు. స్టెబిలిటీ, ప్రిడిక్టబిలిటీ, కాన్స్టెన్సీ యాంటోనిమ్స్. ఏ సింగిల్ మిస్డ్ స్టెప్ ఇన్ ద ప్లాన్ కాజ్డ్ ఎ బటర్ఫ్లై ఎఫెక్ట్ దట్ లెడ్ టు మేజర్ డిలేస్. మన ప్లాన్లో ఒక చిన్న తప్పు జరిగింది, దానివల్ల ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ వచ్చి మొత్తం మేజర్ డిలేస్కి అది కారణమైపోయింది. చాలా డిలేస్కి అది కారణమైపోయే పరిస్థితి మనకి వచ్చింది. క్యాస్కేడింగ్ అంటే ఫాలింగ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ సిరీస్ ఆర్ సీక్వెన్స్ ఆఫెన్ ఇన్ స్టేజెస్. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి సీక్వెన్షియల్గా సక్సెసివ్గా ఒకదానిపైన ఒకటి అన్నట్టుగా మనం చెప్తాం. సో స్టాటిక్, స్టాగ్నెంట్ ఇవన్నీ యాంటోనిమ్స్. ద క్యాస్కేడింగ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద సిస్టమ్ కాజ్డ్ ఏ కంప్లీట్ షట్ డౌన్. సో ఒకటి ఫెయిల్ అయ్యింది, దాన్ని బేస్ చేసుకొని ఇంకోటి 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 అలా వరుసగా అన్నీ ఫెయిల్ అవుతూ రావడం వల్ల మొత్తం కంప్లీట్ షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితికి అది దారితీసింది. సో కంప్లీట్గా షట్ డౌన్ చేసే సిచ్యువేషన్కి అది దారితీసింది. ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. అండ్ ఈ పీడిఎఫ్ మీకు ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. టెలిగ్రామ్లో ఎల్టీఎక్స్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్ ఫ్రమ్ దట్ ఛానల్. అలాగే మనం చెప్తున్న వొకాబులరీ పైన మీరు క్విజెస్ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఫ్రీగా ఈ క్విజెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మనం లాంచ్ చేసిన స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్, అంటే ఇంగ్లీష్లో బాగా వీక్గా ఉన్నాం, ఇంగ్లీష్ వల్లే జాబ్ కొట్టలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. మీకు ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది. కేవలం 999 రూపీస్కి ఈ కోర్సు మీకు అందుబాటులో ఉంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం, డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవడం, లేదా డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఉషా అండ్ హనీషా. సో ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ యాంటిక్విటీ. యాంటిక్విటీ అంటే మీనింగ్ ఏంటి? పురాతన కాలం నాటిది, పాతది అనే అర్థం వస్తుంది. ది ఏన్షియంట్ పాస్ట్, ఎస్పెషల్లీ ద పీరియడ్ బిఫోర్ ద మిడిల్ ఏజెస్. బాగా పాతకాలం నాటిది. ఆ పాత కాలాన్ని మనం యాంటిక్విటీ అని చెప్పి అంటాం. ఏన్షియంట్నెస్, ఓల్డ్నెస్, రెలిక్స్ ఇవన్నీ ఓల్డ్ అనే దాన్ని ఇండికేట్ చేసే వర్డ్స్. మోడర్నిటీ, ప్రెజెంట్ ఇవన్నీ యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ది యాంటిక్విటీ ఆఫ్ ఐరన్ యూసేజ్ ఇన్ తమిళనాడు హ్యాస్ సర్ప్రైజ్డ్ మెనీ హిస్టారియన్స్. యాంటిక్విటీ అంటే ఎంత ప్రీవియస్, అంటే ఎప్పటి నుంచి తమిళనాడులో ఐరన్ని వాడుతున్నారు అనేదాన్ని చూస్తే చాలామంది హిస్టారియన్సే సర్ప్రైజ్ అయిపోయారు. తమిళనాడులో ఐరన్ అప్పటి నుంచి యూజ్ చేస్తున్నారా అన్నట్టు ఈ హిస్టరీ చరిత్రకారులందరూ సర్ప్రైజ్ అయిపోయారు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫ్యాసినేషన్. ఫ్యాసినేషన్ ఏంటంటే ద పవర్ టు అట్రాక్ట్ ఆర్ హోల్డ్ అటెన్షన్. సో ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై దిస్ మూవీ అన్నాను అనుకోండి, ఆ మూవీ నన్ను ఫ్యాసినేట్ చేసింది, నా అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసింది, నన్ను కంప్లీట్గా అట్రాక్ట్ చేసింది. సో హర్ ఫ్యాసినేటింగ్ డ్యాన్స్ మూవ్స్. ఆ హీరోయిన్ చాలా ఫ్యాసినేటింగ్గా, అద్భుతంగా డ్యాన్స్ చేసింది, కళ్ళతో కట్టిపట్టేసింది అని చెప్పి అంటాం కదా, అలా అప్పుడు ఫ్యాసినేషన్ అనే పదాన్ని వాడచ్చు. అట్రాక్షన్, ఎల్యూర్ అంటే ఆకర్షణ, క్యూరియాసిటీ అలా. యాంటోనిమ్స్ డిస్ఇంట్రెస్ట్, పట్టించుకోకపోవడం, ఇండిఫరెన్స్ సేమ్ మీనింగ్, ఎపతి సేమ్ మీనింగ్. సో పట్టించుకోకపోయే సిచ్యువేషన్కి ఆపోజిట్ విపరీతంగా అట్రాక్ట్ చేసేయడం. ది ఐరన్ ఏజ్ హోల్డ్స్ ఫ్యాసినేషన్ ఫర్ ఆర్కియాలజిస్ట్స్ వరల్డ్ వైడ్. సో వరల్డ్ వైడ్లో ఉన్న ఆర్కియాలజిస్ట్ అందరికీ కూడా ఈ ఐరన్ ఏజ్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే దాని విషయంలో విపరీతమైన క్యూరియాసిటీ ఉంది, ఒక కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. సమ్ పీపుల్ ఆర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ కరెంట్ అఫైర్స్, సమ్ పీపుల్ ఆర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ స్పోర్ట్స్. అలాగే ఈ ఆర్కియాలజిస్టులకి దీనిపైన విపరీతమైన ఫ్యాసినేషన్ ఉంది అని చెప్పి ఇక్కడ మనకి మీనింగ్ తెలుస్తుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వ్యాలిడేట్. వ్యాలిడేటెడ్ అంటే పాస్ట్ టెన్స్లో రాసాము, అదర్వైజ్ వ్యాలిడేట్ అనేది బేస్ ఫామ్. వ్యాలిడేట్ అంటే అర్థం ఏంటి? టు ప్రూవ్ టు బి యాక్యురేట్, కన్ఫర్మ్ యాజ్ ట్రూ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్పిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను, ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అన్నారు అనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ వ్యాలిడేటెడ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను జనరల్గా ఆల్రెడీ ఉన్న ఇన్స్టిట్యూట్స్ గురించి కామెంట్స్ చేస్తూ ఉంటాను. సో అవి నిజమైతే మీరు ఏం చేస్తారు? మీరు వ్యాలిడేట్ చేస్తారు, ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అని అంటారు. అది వ్యాలిడేట్ చేయడం అంటే. సినోనిమ్స్ కన్ఫర్మ్, వెరిఫై, అథెంటికేట్. అథెంటికేట్ అన్న సేమ్ మీనింగ్, అథెంటికేటెడ్ అంటారు.
ఇప్పుడు నువ్వు ఏదన్నా వెబ్సైట్లోకి జీమెయిల్లో కానీ దేంట్లో కానీ నువ్వు లాగిన్ అవుతున్నావు అనుకో, నువ్వు యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టినప్పుడు ఎస్ యూ హ్యావ్ బీన్ అథెంటికేటెడ్ అంటే నీ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టే, వ్యాలిడేటెడ్, అథెంటికేటెడ్ అనే పదాన్ని మనం వాడచ్చు, వెరిఫైడ్. రెఫ్యూట్ అంటే నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడం, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పడం వ్యాలిడేట్, మీరు చెప్పింది తప్పు అని చెప్పడం రెఫ్యూట్. డిస్క్రెడిట్ అన్న సేమ్ మీనింగ్, ఇన్వాలిడేట్ అన్న సేమ్ మీనింగ్. ద ఫైండింగ్స్ వర్ వ్యాలిడేటెడ్, ఇదేంటిది? ఇది చూడగానే మీకు ఏం చెప్పాను? వెన్ ఎవర్ యూ సీ ది కాంబినేషన్ ఆఫ్ బీ ఫామ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కాంబినేషన్ చూస్తే మీకు ఏం గుర్తు రావాలని చెప్పాను? ఇమీడియట్గా మీ మైండ్లోకి రావాల్సిందేంటి? ప్యాసివ్ వాయిస్. హౌ టు ఐడెంటిఫై ప్యాసివ్ వాయిస్ అంటే ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 కాంబినేషన్ కనిపించింది అంటే యూ హ్యావ్ టు బీ క్లియర్ ఇన్ యువర్ మైండ్, ఇట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. సమ్ పీపుల్ మైట్ ఆస్క్, సార్ ఇది V3 అని ఎందుకు అనుకోవాలి, నేను V2 అనుకోవచ్చు కదా అని అంటారు. V2 అలా బీ ఫామ్ వర్బ్ పక్కన రాదు, గుర్తుపెట్టుకోండి. V2 వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఎప్పుడు కూడా బీ ఫామ్ వర్బ్ పక్కనే రాదు. సో కాబట్టి బీ ఫామ్ వర్బ్ పక్కన వచ్చింది అంటే అది V3 మాత్రమే అయి ఉండాలి. సో బీ ఫామ్ ప్లస్ V3 కనిపించగానే ప్యాసివ్ వాయిస్ అనుకోవాలి. ప్యాసివ్ వాయిస్ ఉంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. ఇది మీరు మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అంశం. ద ఫైండింగ్స్ వర్ వ్యాలిడేటెడ్ బై అన్ ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ ఈ ఫైండింగ్స్ని వ్యాలిడేట్ చేసింది అంటే కరెక్టే అని చెప్పింది. ఫైండింగ్స్ అంటే కనుగొన్నవి అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అండర్స్కోర్. అండర్స్కోర్ అంటే ఏంటమ్మా? ఇగో ఇది ఎంఫసైజ్ చేయడం, హైలైట్ చేయడం. ఇప్పుడు నేను ఒక మార్కర్ పెట్టి ఇలా చేస్తాను. వాట్ ఐమ్ ఐ డూయింగ్? ఐఎమ్ ఎంఫసైజింగ్, ఐఎమ్ హైలైటింగ్, ఐఎమ్ స్ట్రెస్సింగ్, ఐఎమ్ అండర్స్కోరింగ్. అండర్స్కోర్ అన్న, హైలైట్ అన్న, ఎంఫసైజ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ ఇగ్నోర్, డిమినిష్, డౌన్ ప్లే, అండర్ స్టేట్, ఇవన్నీ దానికి యాంటోనిమ్స్గా మనం తీసుకుంటాం. ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే అది నెగిటివ్ మీనింగ్లో మనం తీసుకుంటాం. దిస్ డిస్కవరీ అండర్స్కోర్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్దర్ రీసెర్చ్ ఇన్ సౌత్ ఇండియా. సో ఈ డిస్కవరీ అండర్స్కోర్ అంటే ఏం చెప్పాలి అక్కడ? ఎంఫసైజెస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్దర్ రీసెర్చ్. సౌత్ ఇండియాలో ఇంకా ఫర్దర్ రీసెర్చ్ జరగాల్సిన అవసరాన్ని ఇది ఎంఫసైజ్ చేస్తుంది అని అర్థం. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ అండర్స్కోర్. నెక్స్ట్ వర్డ్ క్రెడిబుల్. క్రెడిబుల్ అంటే ఏంటమ్మా? బిలీవబుల్, ట్రస్ట్ వర్ది, నమ్మదగిన అంటాం. బిలీవబుల్, క్రెడిబుల్, ట్రస్ట్ వర్ది. సో ఇట్స్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటాం. నమ్మొచ్చా? ఎస్ క్రెడిబుల్, నమ్మొచ్చు. ట్రస్ట్ వర్ది అలా. రిలయబుల్, కన్విన్సింగ్, ప్లౌజిబుల్ అంటే లాజికల్లీ కన్విన్సింగ్ అని అర్థం. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ ప్లౌజిబుల్, ఎస్ ఇట్ సీమ్స్ రీజనబుల్, లాజికల్లీ కన్విన్సింగ్ అని అర్థం. అన్రిలయబుల్, అన్బిలీవబుల్, డౌట్ఫుల్, ఇవన్నీ యాంటోనిమ్స్గా తీసుకోవచ్చు. ఆర్కియాలజిస్ట్స్ మస్ట్ ప్రొవైడ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ టు సపోర్ట్ దేర్ క్లెయిమ్స్ అంటే వాళ్ళు చెప్తున్న మాటల్ని సపోర్ట్ చేయడానికి ఆర్కియాలజిస్టులు ఏం చేయాలి? దే మస్ట్ ప్రొవైడ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ అంటే బిలీవబుల్ లేదా ట్రస్ట్ వర్ది ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎదుటి వాళ్ళు నమ్మేలాంటి ఎవిడెన్స్ అనేది ఆర్కియాలజిస్టులు ప్రొవైడ్ చేయాలి. ఇంకా చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. కన్జర్వేటివ్లీ ఇట్స్ అన్ యాడ్వర్బ్. ఎల్వై జనరల్గా యాడ్వర్బ్స్కి చివరిలో ఎల్వై వస్తుంటుంది. సో ఇన్ ఏ వే దట్ అవాయిడ్స్ రిస్క్ ఆర్ స్టిక్స్ టు ట్రెడిషనల్ ఎస్టిమేట్స్. కన్జర్వేటివ్ అంటే అర్థం ఏంటమ్మా? రెగ్యులర్గా అందరూ ఏం చేస్తారో అది ఫాలో అయిపోవడం. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కన్జర్వేటివ్ అప్రోచ్ అన్నారనుకోండి. సో నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళిపోవడం, రిస్క్ టేకింగ్ చేయకపోవడం, ట్రెడిషనల్గా అందరూ ఎట్లా ఉంటారో అట్లా ఉండిపోవడం, దాన్ని కన్జర్వేటివ్ అంటాం. కన్జర్వేటివ్ అనేది యాడ్జెక్టివ్, కన్జర్వేటివ్లీ అనేది యాడ్వర్బ్. ఓకే. సో కాషియస్లీ, ట్రెడిషనల్లీ, మోడరేట్లీ, చూసారు ఇవన్నీ ఈ ఎల్వైలన్నీ కూడా ఏంటి? యాడ్వర్బ్స్. యాంటోనిమ్స్ రాడికల్లీ, లిబరల్లీ, రెక్లెస్లీ, ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ యాడ్వర్బ్స్. మన బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్లో మన వెంకటేష్ యూజ్ చేసిన పదాలన్నీ కూడా యాడ్వర్బ్స్. టెక్నికల్లీ, లాజికల్లీ అది పాడతాడు చూడండి, అవన్నీ ఏంటి? యాడ్వర్బ్స్, ఎల్వైస్. ఓకే. సో అలా మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు ఇది ఒక అలవాటు చేసుకోండి. ఒక వర్డ్ చూసేటప్పుడు కానీ అది యాడ్జెక్టివా, యాడ్వర్బా, వర్బా, నౌనా, ప్రొనౌనా, కంజంక్షనా, ప్రిపోజిషనా ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు చాలా ఈజీగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు పట్టేస్తారు. ది ఐరన్ ఏజ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ కన్జర్వేటివ్లీ డేటెడ్
టు ది సెకండ్ మిలీనియం బీసీఈ. సో ఇండియాలో ఐరన్ ఏజ్ ఎప్పటి నుంచి అంటే సెకండ్ మిలీనియం బీసీఈ అని చెప్పి కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ మనకి చెప్తున్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించారా, మళ్ళీ బీన్ ప్లస్ డేటెడ్, బీన్ ప్లస్ డేటెడ్, అగైన్ ప్యాసివ్ వాయిస్, మధ్యలో కన్జర్వేటివ్లో ఉంది, ఇది యాడ్వర్బ్ డేటెడ్కి మాడిఫై చేస్తుంది, అగైన్ ప్యాసివ్ వాయిస్. అంటే చదివేటప్పుడే ప్రతి సెంటెన్స్లో కూడా అది యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా, ప్రతి వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు గ్రామర్ పైన పట్టు వస్తుంది. చదివేటప్పుడు యూ ఫీల్ లాట్ ఆఫ్ కంఫర్ట్ మీరు ఫీల్ అవుతారు. యూ ఫీల్ లాట్ మోర్ కంఫర్టబుల్ వైల్ రీడింగ్. అదర్వైజ్ ఇబ్బంది పడుతూనే ఉంటారు, చాలా కష్టపడే సిచ్యువేషన్ వస్తుంది. సో అందుకు ప్రాపర్గా చదివేటప్పుడు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన, బేసిక్ గ్రామర్ పైన పట్టుతో చదవడానికి ట్రై చేయండి, చదువుతూ వాటిని పికప్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇనిషియేటివ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇనిషియేటివ్? ఏ ప్లాన్ ఆర్ యాక్షన్ ఎయిమ్డ్ ఎట్ సాల్వింగ్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇంప్రూవింగ్ ఏ సిచ్యువేషన్. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఒక సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే లేదా తీసుకొచ్చిన ప్లాన్ లేదా యాక్షన్ని మనం ఇనిషియేటివ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ బ్రింగ్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ నేను తీసుకొస్తాను అంటున్నాను. సో ఇట్స్ అన్ ఇనిషియేటివ్, ఇట్స్ అన్ యాక్షన్. ఓకే, ఒక ఇష్యూని సాల్వ్ చేయడానికి, ఒక ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయడం కోసం నేను తీసుకొస్తున్న ఒక ఇనిషియేటివ్ అది. అలాగా సినోనిమ్స్ ప్లాన్, ఎఫర్ట్, డ్రైవ్. యాంటోనిమ్స్ ఇన్యాక్షన్, ప్యాసివిటీ, స్టాగ్నేషన్. ఇవన్నీ మనకి యాంటోనిమ్స్గా చెప్పొచ్చు. ఇన్యాక్షన్, ప్యాసివిటీ, స్టాగ్నేషన్, వీటిని మనం యాంటోనిమ్స్గా చెప్తాం. ద గవర్నమెంట్ లాంచ్డ్ అన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఆర్కియలాజికల్ రీసెర్చ్. ఆర్కియలాజికల్ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది అంటున్నాం. ఇనిషియేటివ్ అంటే ఒక కొత్త యాక్షన్ కానీ కొత్త ప్లాన్ కానీ, దాన్ని మనం ఇనిషియేటివ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటమ్మా? టు యాడ్ సంథింగ్. అంటే ఆల్రెడీ ఉన్నదానికి ఒక ఎన్హాన్స్ చేసేలాగా, దాన్ని ఇంప్రూవ్ చేసేలాగా ఏదైనా యాడ్ చేయడాన్ని మనం కాంప్లిమెంట్ చేయడం అంటాం. సప్లిమెంట్ అనొచ్చు, కంప్లీట్ అనొచ్చు, ఎన్హాన్స్ అనొచ్చు. యాంటోనిమ్స్ కాంట్రడిక్ట్, చెప్పిన దానికి ఆపోజిట్ చెప్పడం, అపోజ్ చేయడం, డిట్రాక్ట్ చేయడం, ఇవి యాంటోనిమ్స్. తమిళనాడుస్ ఎఫర్ట్స్ షుడ్ బి కాంప్లిమెంటెడ్ బై అదర్ స్టేట్స్ కంట్రిబ్యూషన్స్. తమిళనాడు యొక్క ఎఫర్ట్స్ని దే షుడ్ బి కాంప్లిమెంటెడ్ బై అదర్ స్టేట్స్ కంట్రిబ్యూషన్. అదర్ స్టేట్స్ యొక్క కంట్రిబ్యూషన్స్తో ఈ ఎఫర్ట్స్ని కాంప్లిమెంట్ చేయాలి. అంటే తమిళనాడు ఏదైతే చేస్తుందో మిగిలిన స్టేట్స్ కూడా అలాగే కాంట్రిబ్యూట్ చేస్తూ దాన్ని ఎన్హాన్స్ చేయాలి అని అర్థం. ఇన్స్ట్రుమెంట్. సార్ ఇన్స్ట్రుమెంట్కి కూడా మీరు చెప్పాలా సార్? ఇన్స్ట్రుమెంట్స్ మనకు తెలుసు కదా, లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కదా, వాటినే కదా ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ని ఇంకొక మీనింగ్లో కూడా మనం యూజ్ చేస్తాం. ఇన్స్ట్రుమెంట్ మీనింగ్ ఏంటి? ఎ మీన్స్ టు అచీవ్ సంథింగ్. అంటే మన ఒక గోల్ లేదా ఆబ్జెక్టివ్, ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం యు ఆర్ యూజింగ్ సంథింగ్. సో దీన్ని ఉపయోగించి, ఎక్స్ అనే దాన్ని ఉపయోగించి మీరు ఈ గోల్ రీచ్ అవుతున్నారు అనుకోండి, దెన్ యూ కెన్ సే ఎక్స్ ఈజ్ ద మీన్స్. మీన్స్ అంటే మార్గము లేదా వే, దారి చూపిస్తుంది, లేదా దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ అని కూడా అనొచ్చు. ఎక్స్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ టు అచీవ్ దిస్ గోల్. సో ఈ గోల్, ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం ఎక్స్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. మీన్స్ అనొచ్చు, మెకానిజం అనొచ్చు, అలా. ఆపోజిట్ ఏంటి? అబ్స్టకిల్, హిండ్రన్స్, బ్యారియర్. నువ్వు ఏదన్నా సాధించకుండా నేను ఆపేస్తే అది అబ్స్టకిల్, సాధించడానికి ఉపయోగపడితే అది ఇన్స్ట్రుమెంట్. హిస్టరీ కెన్ బి ఏ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ షేపింగ్ కల్చరల్ ఐడెంటిటీ. కల్చరల్ ఐడెంటిటీని షేప్ చేయడానికి హిస్టరీ అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. సో హిస్టరీని బట్టే మన ఐడెంటిటీ అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు అంత కల్చరల్ ఐడెంటిటీ వచ్చిందంటే, తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్, చాలా పురాతన కాలం నాటి లాంగ్వేజ్. ఎలా తెలుస్తుంది పురాతన కాలం నాటి లాంగ్వేజ్ అని? ఏదో ఇన్స్క్రిప్షన్స్ కానీ, తమిళ లిటరేచర్కి సంబంధించిన కథలు కానీ, పుస్తకాలు కానీ, గ్రంథాలు కానీ వచ్చినప్పుడు దాన్ని బట్టి పలానా టైంలో రాశారని చెప్పి డేట్ చేస్తారు. ఓహో, అప్పటి నుంచి తమిళ్ కల్చర్ ఉందా, అప్పటి నుంచి తమిళ్ లాంగ్వేజ్ ఉందా అనేసరికి వాళ్ళకి ఒక ఐడెంటిటీ బిల్డ్ అవుతుంది. అలా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బేస్లెస్, అంటే నిరాధారం. వితౌట్ ఫౌండేషన్ ఆర్ జస్టిఫికేషన్, ఎటువంటి ఆధారం లేకుండా. ఇట్స్ ఎ బేస్లెస్ అలిగేషన్ అంటారు. అంటే నిరాధారమైన ఆరోపణలు. పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటారు కదా, అలాంటప్పుడు అంటాం ఇట్స్ ఎ బేస్లెస్ అలిగేషన్, అంటే నిరాధారమైన ఆరోపణ, ప్రూవ్ చేయమని చెప్పండి అంటారు. అన్ఫౌండెడ్ అంటే వితౌట్ ఎనీ గ్రౌండ్, వితౌట్ ఎనీ
ఆధారం లేకుండా, సపోర్ట్ లేకుండా అనేదాన్ని మనం ఇలా ఈ పదంతో మనం చెప్తాం. జస్టిఫైడ్, సపోర్టెడ్, క్రెడిబుల్, ఇవి యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. ఇందాక మనం క్రెడిబుల్ అని చెప్పన్నాం కదా, అంటే నమ్మదగిన అన్నట్టు. దానికి ఆపోజిట్ బేస్లెస్. క్రెడిబుల్ అంటే నమ్మదగిన, బేస్లెస్ అంటే నిరాధారమైన, నమ్మలేని అన్నట్టు. జస్ట్ అ మినిట్. Claims about the origin of iron in India must not be baseless but backed by evidence. సో ఇండియాలో ఐరన్ ఎప్పటి నుంచి ఉంది అనే విషయంలో మనం చేస్తున్న క్లెయిమ్ చేస్తుంటే మనం క్లెయిమ్స్ అంటే మనం ఇస్తున్న స్టేట్మెంట్స్ అనేవి దే మస్ట్ నాట్ బి బేస్లెస్, అవి నిరాధారంగా ఉండకూడదు, బట్ బ్యాక్డ్ బై ఎవిడెన్స్, అవి ఎవిడెన్స్ మీద బేస్ అయి ఉండాలి. ఓకే, వాటిని ఎవిడెన్స్తో మీరు సపోర్ట్ చేయాలి. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఊరికే గాల్లో మాటల్లాగా మాట్లాడకూడదు అని అర్థం. సో ఇలా మనం నేర్చుకున్న ప్రతి వర్డ్ని, ప్రతి వొకాబులరీని మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సింది మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులోకి రండి. ఆ కోర్సులో ప్రతిరోజు కూడా ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంటే December 1st స్టార్ట్ చేసాం మనం. సో ఎప్పుడైతే క్విజెస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 month నుంచి క్విజెస్ రన్ అవుతున్నాయి. ప్రతి క్విజ్ మీకు ఉంటుంది. ఒక 30 రోజులు అంటే 30 × 10 300 క్వశ్చన్ వొకాబులరీ మీరు ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా 2 monthsకి 600, 3 monthsకి 900 క్విజ్ ఫార్మాట్లో ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ. అయితే మీరు అనొచ్చు, క్విజెస్ ఎక్కడైనా ఉంటాయి కదా అని. ఈ క్విజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ ఏదైతే మీరు లైవ్లో వింటున్నారో అదే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. సో బాగా గుర్తుంటుంది. ర్యాండమ్గా చదివేవి మర్చిపోతాం, కానీ ఆల్రెడీ చదివింది రిపీటెడ్గా నేర్చుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్. డూ డౌన్లోడ్. ఇఫ్ యూ హ్యావెంట్ డౌన్లోడెడ్ యెట్, డౌన్లోడ్ ఇట్ టుడే. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్కి అద్భుతమైన అవకాశం. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీ చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలా, బ్యాంక్ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలా అని మీకు క్వశ్చన్ ఉంటే, మీరు ఇంగ్లీష్లో మాత్రమే వీక్గా ఉన్నాము, క్వాంట్ అండ్ రీజనింగ్ మేము తోప్ తురుమ్స్, మాకు ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఏదైనా మేము క్వాంట్ రీజనింగ్ లాగించేస్తాము, ఒక్క ఇంగ్లీషే ఫెయిల్ అవుతున్నామంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి రండి. క్వాంట్ రీజనింగ్ మేము ప్రిలిమ్స్ చేస్తాం కానీ మెయిన్స్ చేయలేము ఓకే అనుకుంటే మీరు సాఫల్యాకి రండి. సాఫల్యాలో మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 మెయిన్స్ ఓరియంటేషన్లో డైలీ ఉంటాయి. క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. లేదు నాకు ఇంగ్లీష్ ప్రిలిమ్స్ కూడా రాదు, క్వాంట్, రీజనింగ్ ప్రిలిమ్స్ మేనేజ్ చేయగలుగుతాం, మెయిన్స్ చేయలేకపోతున్నాం అనుకుంటే దెన్ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ. సో ఇఫ్ యూఆర్ ఎ బిగినర్, ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కూడా కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు దీనికి రండి. ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయగలుగుతున్నాము, మెయిన్స్ మాత్రమే చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు సాఫల్యాకి రండి. ఓన్లీ ఇంగ్లీషే రావట్లేదు అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి రండి. ఓన్లీ క్వాంట్ రాదనుకుంటే క్వాంట్ ఇన్ఫినిటీ, ఓన్లీ రీజనింగ్ రాదనుకుంటే రీజనింగ్ ఇన్ఫినిటీ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్గా యాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే టైటిల్స్ ఉన్నాయో ఆ పేరుతో మీరు సెర్చ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో డోంట్ ఫర్గెట్ దట్. వీటన్నిటికీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే కంప్లీట్గా మీ ఇన్స్టిట్యూట్ మీరు నమ్ముకొని ఉండిపోతాం అనుకుంటే హ్యాపీగా ఉండిపోండి, లైఫ్ టైం తీసుకోండి, ఇంకా అయిపోయింది, క్లోజ్.